సర్వ కృపానిధియగు దేవుని మహోన్నత నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ తెమిలియోస్ వేదికగా ఈ జూమ్లో మనం మరోమారు ఇలా కలుసుకునేందుకు ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణానికై మొదటిగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఎంతో ఆసక్తితో ఈ తరగతులకు చేరి వచ్చిన సహోదర సహోదరులైన మీకును, అలాగనే ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సమయాన్నిచ్చి ఈ గొప్ప పని కొరకు ప్రణాళికలు వేసి మనను ఆయుత్తపరుస్తూ ఉన్న తెమిలియోస్ కోర్ లీడర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినం తరగతికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, గతించిన 4 తరగతుల్లో ప్రభు మనకు సహాయం చేస్తూ నేర్పిస్తూ వచ్చిన అనేకమైన సంగతులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీలో కొంతమంది కడు శ్రద్ధతో ఈ పాత నిబంధన అవలోకనాన్ని నేర్చుకునే క్రమంలో తరగతి అయిన తర్వాత మరోమారు ఈ తరగతిలో విన్న వాటిని వ్రాసుకుంటూ ఆలోచిస్తున్నాము అని చెప్పి వారి అనుభవాన్ని పంచుకోవడం చాలా ప్రోత్సాహకరం అని అనిపించింది. మీలో కొంతమంది ప్రియులు లేవియ కాండం ఇదివరకు చదువుతా ఉన్నప్పుడు అదెంతో ఇబ్బంది కలిగించే పుస్తకం అని మాకు అనిపించింది. కానీ సర్వేలో ఆ లేవియ కాండంలో ఉన్న సంగతులన్నీ కొంచెం దూరం నుంచి విషయాలు చూస్తున్నప్పటికీ కూడా అవెంతో ఆసక్తిని కలిగించాయి. ఆ పుస్తకాన్ని చదవడానికి మాకెంతో ప్రేరణ ఇచ్చాయి అని చెప్పినప్పుడు నేనెంతో ప్రభుని స్తుతించాను. అలాగన శ్రద్ధ వహించిన ప్రియులకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ఒక దేవుని సేవకుని యొద్ద దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే క్రమంలో ఆ పెద్ద ఆయన ఒక మాట పదే పదే చెప్పేవాడు. మీరు నూతన నిబంధన గ్రంథాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక పాత నిబంధన వచనం మీకు కనబడితే లేదా పాత నిబంధన సంఘటన మీకు కనబడితే తప్పనిసరిగా మీరు పాత నిబంధనలో ఆ భాగానికి వెళ్ళి చూడవలసిందే అన్నాడు. పాత నిబంధనకు వెళ్ళి ఆ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ వచనం ఏ కాంటెక్స్ట్లో ఏ సందర్భంలో వ్రాయబడిందో మొత్తం సందర్భం అంతటినీ చదివి అర్థం చేసుకుని ఇప్పుడు ఆ సందర్భంలో నా వచనాన్ని నూతన నిబంధన రచయిత ఎలాగ దానిని వాడుకున్నాడో అనేది కూడా మనం చూసుకోవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పేవాడు. అలా చెబుతూనే కొంచెం వ్యంగ్యంగా, కొంచెం కోపం తెప్పించేలాగా ఆయన ఏమనేవాడు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు చదవడంలో కొంచెం సోమరులు అని వ్యంగ్యంగా ఎగతాళి చేసేవాడు. లేజీ రీడర్స్ అనేవాడు పదే పదే. ఆయన మమ్మల్ని ఏదో తప్పుపట్టాడు అన్నప్పుడు అనిపించలేదు, కానీ నిజంగానే ఎక్కడైనా కొత్త నిబంధనలో ఒక పాత నిబంధన సంఘటన, ఒక పాత నిబంధన అకరణం అనగా రెఫరెన్స్ కనబడితే పాత నిబంధనకు వెళ్ళి సందర్భం అంతటినీ చదివి అలా ఆలోచించాలి అనేటువంటి నడిపింపు బోధ కరువైన కారణం చేత
అలాగా మనసు పెట్టి చదివే అలవాటు నా మట్టుకు నాకు ఇదివరకు లేదు. బహుశా అలాంటి మంచి అలవాటు మీలో ఎవరికైనా ఉంటే మరోసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ విషయం మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొత్త నిబంధనలో పాత నిబంధన సంఘటనలు, పాత నిబంధన సందర్భాలు, పాత నిబంధన లేఖన అకరణములు మనకు కనబడినప్పుడు, పాత నిబంధనలో అది ఎక్కడ, ఎందుకు, ఎలాగా, ఏమిటి అక్కడ రాయబడింది అనేది కొంచెమైనా మనకు విషయ పరిజ్ఞానం లేకపోతే, ఇప్పుడు నూతన నిబంధన వాక్యాన్ని మనం అపార్థం చేసుకొని, అది ఒకందుకు రాయబడింది, మనం మరో కందుకు దాన్ని అర్థం చేసుకునే పెను ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి ప్రమాదం నుంచి మనం తప్పించుకోవడానికి కొంచెం పాత నిబంధన గ్రంథం చదివేందుకు, కొంచెం మనలో ఆసక్తిని పెంపొందించుకునేందుకు ఈ పాత నిబంధన అవలోకనాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. కనుక చేరివచ్చిన మిమ్మల్ని అందరినీ మరోసారి అభినందిస్తూ ఈ దినం తరగతికి మనం అడుగు పెడదాం. చిన్న ప్రార్థనతో ప్రభు సహాయాన్ని కోరి ఈ దిన తరగతిని మనం ఆరంభించుకుంటాం. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గత శనివారం మేము ఈ తరగతిలోనికి చేరి వచ్చిన నాట నుండి ఈరోజు మళ్ళీ తరగతిలో మేము చేరి వచ్చేంత వరకు మీరు మమ్మల్ని కాపాడిన తీరు, మీరు మమ్మల్ని నడిపించిన విధానం అదెంతో అద్భుతం. ఇంతవరకు మాకు ఎబెనెజర్గా ఉండి సహాయం చేస్తూ వస్తున్న దేవుడవు, నీవెంతైనా నమ్మదగిన వాడవు, మీకు స్తోత్రాలు. మేమే చాలాసార్లు అపనమ్మకస్తులం అయినప్పటికీ కూడా మీరు మాత్రం నమ్మదగిన దేవుడుగానే ఉండి, మీరు మీ లేఖనములో ఇచ్చిన వాగ్దానాలను మా అందరి ఎడల నెరవేరుస్తూ వస్తున్న నీ ప్రేమ కొరకు వందనాలు. ఈ తరగతుల్లో మేము నీ వాక్యాన్ని ఆలోచించడానికి, నేర్చుకోవడానికి, మేము నేర్చుకుంటూనే మార్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న లేఖన తలంపుల కొరకు మీకు వందనములు. విశాఖపట్నంలో మీరు ఏర్పాటు చేసిన తెమిలియోస్ వేదికను బట్టి మీకు వందనాలు. ఈ ఫోరం ఏ సంకల్పంతోనైతే ఇది ఆరంభించబడిందో దాని యొక్క సంకల్ప నెరవేర్పు దిశగా ఈ తరగతులు ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. ప్రభువా, ఈ దినం తరగతులకు చేరి వచ్చిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ఈరోజు కూడా మాతో మీరు ముచ్చటించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ రోజున మనం సంఖ్యాకాండం ముగించి ద్వితోపదేశ కాండములను కూడా అడుగుపెట్టి దాన్ని కూడా ముగించుకునే ప్రయత్నం మనం చేయవలసి ఉంది. నేను గతించిన వారం మీ ముందుంచినటువంటి సంగతులలో సంఖ్యాకాండం యొక్క ఉపోద్ఘాతాన్ని చెప్పాను. సంఖ్యాకాండం యొక్క నేపథ్యాన్ని మీతో చెప్పాను. సంఖ్యాకాండం యొక్క విభజన మీతో పంచుకున్నాను. సంఖ్యాకాండం యొక్క విషయ సారాంశాన్ని కూడా మనం చూచాం. విభజన చాలా స్థూలంగా చెప్పబడుతుంది. విషయ సారాంశం అక్కడక్కడ కొంచెం లోపలికి వెళ్ళి సంగతులను మనకు తెలియచేస్తుంది. అటు తర్వాత ఈ పుస్తకంలో ఉన్న ముఖ్య అధ్యాయాలని మన బైబిల్ మన ముందుంచుకొని ఆ అధ్యాయాల్లో ఏమైతే కీలకమైన విషయాలు రాయబడి ఉన్నాయో వాటిని చూసుకున్న తర్వాత మన పుస్తకాన్ని ముగించుకున్నట్లు అవుతుంది. పుస్తకం ముగించడం అంటే నా వైపు సుమ, మీ వైపు కాదు. మీ వైపు ఆ పుస్తకాన్ని ముగించడం ఎప్పుడు జరిగినట్లు అని అంటే, ఆ పుస్తకంలో ఉన్న కీ టీచింగ్స్ ఏదైతే ఉన్నాయో,
కీ పాసేజెస్ ఏమైతే ఆయా పుస్తకాల్లో ఉన్నాయో వాటిని గూర్చినటువంటి అసైన్మెంట్ మీకు ఇవ్వబడినప్పుడు గ్రూపులుగా మీరు దాన్ని చర్చిస్తే అప్పుడు ఆ పుస్తకం యొక్క అవలోకనం మనం చేసుకున్నట్టు లెక్క. లేకపోతే కేవలం నా వైపు నుంచి నేను ముగించాను, మీ వైపు ముగించవలసిన పని చాలా మిగిలిపోయినట్లే అవుతుంది. ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకుని ఒక్కసారి సంఖ్యాకాండ విభజన ఏం చెప్పానో మీరేం వ్రాసుకున్నారో ఒక్కసారి చూడండి. 36 అధ్యాయాలు కలిగిన సంఖ్యాకాండం, దాన్ని 3 భాగాలుగా మనం విభజించాం. మొదటి 10 అధ్యాయాల్లో మోషే ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏమి జరిగింది అని అంటే, ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం దాటి వచ్చిన జనులుగా వారు కనానుకు వెళ్లేందుకు సిద్ధపడి సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు మోషే ద్వారా ఆ ప్రజలకు జనాభా లెక్కలు రాయబడినాయి. ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అని పేరు అందుకే వచ్చింది. పుస్తకం ఆరంభంలో జనాభా లెక్కలు ఉన్నాయి, పుస్తకం ముగింపులో కూడా జనాభా లెక్కలు ఉన్నాయి. అలాగా జనాభా లెక్కలు వ్రాయించిన పిమ్మట ప్రయాణానికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ప్రయాణానికి ఆజ్ఞలు అంటే వారు ప్రయాణాలు చేస్తూ ఉంటున్నప్పుడు మిత్రులారా, ఎలాగున వారు ఇక్కడ నుంచి వారు ప్రయాణం చేయవలసి ఉందో వారికి విపులంగా చెప్పబడింది. వారు జర్నీ చేస్తున్నప్పుడు వారు ఎలాగున ప్రయాణం చేయవలసి ఉంటుందో నేను జ్ఞాపకం చేస్తాను అని చెప్పాను గనక మళ్ళీ వెనక్కి వచ్చి వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ మార్చింగ్ ఆర్డర్, వారు వెళ్ళవలసిన క్రమం ఎలా ఉంటుంది అని అంటే, తూర్పు వైపున యోధా వారి నేతృత్వంలో వారు ప్రయాణం చేయవలసి ఉంది. యోధా వారి నేతృత్వంలో వారు ప్రయాణం చేస్తారు. అలాగనే పడమటి వైపున ఎఫ్రాయిమీయుల నేతృత్వంలో వారు ప్రయాణం చేస్తారు. ఉత్తరాన్ని దానువారి నాయకత్వంలో వారు ప్రయాణం చేస్తారు. దక్షిణాన రూబేనీయుల నేతృత్వంలో వారు ప్రయాణం చేస్తారు. ఇది సంఖ్యాకాండం 3-4 అధ్యాయాల్లో ఈ మార్చింగ్ ఆర్డర్స్, అలాగనే వారు ఆగిపోయినప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడైనా వారి యొక్క ప్రయాణపు ఆజ్ఞల్లో ఈ సంగతులన్నీ మనం చూస్తాం. ఆడ తరువాత దేవుడు రాత్రి అగ్ని స్తంభంగాను పగలు మేఘస్తంభంగాను దేవుడు నడిపించడం, దేవుని సూచనల మేరకు వారు ప్రయాణం చేయడం ఉంది. దీన్ని ఇన్స్ట్రక్షన్ అని అన్నాము. మొదటి 10 అధ్యాయాలు. తర్వాత 11-12 అధ్యాయాల్లో వారు పరీక్షలకు గురయ్యారు. అటు తర్వాత వారు దేవుని క్రమశిక్షణ కూడా వారు గురయ్యారు. టెస్టింగ్స్ అండ్ డిసిప్లైన్, అది కదా 11-21 అధ్యాయాల్లో ఉన్నది. ఈ అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలు వారి విశ్వాసంతో వైఫల్యమైనారు అని, విశ్వాస విషయంలో వైఫల్యం కలిగినారు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత వీరు సనుగులు ఫిర్యాదులు చేయటం అనేది కూడా ఉంది. అలాగనే కాదేశ్ బర్నియాలో వారి అవిశ్వాసాన్ని చూపించి దానికి క్రమశిక్షణగా దేవుని తీర్పుగా పాత జనాంగం మృతి చెందే అనుభవం మనం చూస్తాం. ఈ 40 సంవత్సరాల యాత్రలో ప్రియులారా అనేకులు గతించిపోయారు, ఇద్దరే మిగిలారు. వారి సంగతి మనం ఎరుగుదాం. ఈ భాగంలోనే మిరియాము అహరోన్లు కూడా మరణించడం, ఇశ్రాయేలు ప్రజలు తప్పిదం చేసినప్పుడు తాపకరమైన సర్పముల చేత వారు చావగా ఎత్తబడిన ఇత్తడి సర్పముల చేత వారు స్వస్థత నొందడం మనం చూస్తాం. ఇది చాలా చక్కని లేఖన భాగం. ఇందులో నుంచి
ఈ 11 నుంచి 21 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు, సందర్భాలు, వాక్య భాగాలు కూడా నూతన నిబంధనలో కూడా మనకు తలెత్తుతాయి. ముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రికలోను, యోహాను సువార్తలోను ఈ సెక్షన్లో ఉన్నటువంటి సందర్భాలు, సంఘటనలు ప్రస్తావనకు వస్తాయి. వీటి మీద కనీస అవగాహన మనకు అవసరం. అటు తర్వాత సమగ్రమైనటువంటి అధ్యయనం కూడా మనకు అవసరం. కనుక ప్రతి భాగాన్ని కూడా మనం పరిశీలనాత్మకంగా పరిశోధించడం కూడా అవసరమే. కానీ అవలోకనంలో అంత డీటెయిల్గా మనం మాట్లాడుకోలేము కాబట్టి ఏమేమైతే కీలకమైన విషయాలు ఆ భాగంలో ఉన్నాయో నేను జ్ఞాపకం చేశానంతే. చివరి 22 నుంచి 36 అధ్యాయాల్లో న్యూ జనరేషన్ ప్రిపరేషన్ ఉంది. పాత జనాంగం అంతా ఈ అరణ్యములో వారు గతించిపోయారు, కొత్త జనాంగం తయారైంది. ఆ సంఘటన మనం ఈ భాగంలోనే చూస్తాం, థర్డ్ పార్ట్. తర్వాత బిలాము దేవుని ప్రజలను శపించే దానికి ప్రయత్నం చేశాడు, కానీ అది వీలు పడలేదు. బిలాము మరియు గాడిదని గురించి మనం చూస్తాం. అటు తర్వాత క్రొత్త జనాభా లెక్కలు 26వ అధ్యాయంలో మళ్ళీ చూస్తాం. దేవుడు వారికి మళ్ళీ ఆజ్ఞలు, సూచనలు ఇవ్వడాన్ని మనం చూస్తాం. 27వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి వారికి ఒక కొత్త నాయకుడు యెహోషువ వారికి అనుగ్రహించబడ్డాన్ని చూస్తాం. తర్వాత ఇనిషియల్ విక్టరీస్, ఆరంభపు విజయాలు కూడా మనకి కనబడతాయి. ఇట్లా ఓల్డ్ జనరేషన్కి ఇన్స్ట్రక్షన్స్, న్యూ జనరేషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్, మధ్యలోనేమో టెస్టింగ్స్ అండ్ డిసిప్లైన్, ఇలాంటి కీలకమైన విషయాలతో ఉన్నటువంటి పుస్తకమే సంఖ్యాకాండం. ఇది మీ మనసులో మీరు ఉంచుకోవలసిన కీలకమైన విషయాలు. అయితే మిత్రులారా, ఇంకా ప్రతి పార్ట్ను కూడా నేను సపరేట్ చేసి విషయ సారాంశాన్ని నేను మీతో చెప్పాను. బహుశా వాటిని మీరు మళ్ళీ చదువుకొని ఆలోచించగలిగితే మీకు మీరుగా తెలుసుకునేందుకు వీలు పడుతుంది. సరే, ఈ రోజున నేను ముఖ్య అధ్యాయాల దగ్గర నుంచి సంఖ్యాకాండం మాట్లాడడం ఆరంభించవలసి ఉంది. కనుక నాతో రండి, నేను కొన్ని సూచనలు చెప్తాను, వినండి. మీరు ఈ జూమ్లో తరగతుల్లో ఉన్నప్పుడు మీ కన్నులన్నీ కూడా మీ స్క్రీన్ మీద, మీ డివైస్ స్క్రీన్ మీద ఉండాలి. ఎప్పుడైనా నేను దేవుని వాక్యం చూడండి అన్నప్పుడు మీ కుడి తొడ మీద బైబిల్ ఉండాలి. క్షమించండి, మీ ఎడమ తొడ మీద బైబిల్ ఉంచుకోండి. మీ ఎడమ చేత్తో ఆ వాక్య భాగం వరకు వచ్చి చూసే ప్రయత్నం చేయండి. మీరు కుడి చేత్తో రాసే వాళ్ళైతే మీ కుడి తొడ మీద నోట్స్ పెట్టుకొని రాసుకోండి. మీ చెవులు వింటూ ఉండాలి. మీ కళ్ళు ఇటు స్క్రీన్ మీద కనబడుతున్న విషయాలను చూడాలి, బైబిల్లో ఉన్న విషయాలు చూడాలి. మీ మనసు ఆలోచిస్తూ ఉండాలి, మీ హృదయం స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడు మన మంచి బైబిల్ విద్యార్థులం అవుతాం. చెప్పే నోట్స్ ఎలాగా వస్తుందిగా అని చెప్పి బైబిల్ని మీ దగ్గర ఉంచుకోకపోతే మీరు చాలా తప్పిదం చేసినట్లే. మీరు కుడి చేత్తో రాసే వాళ్ళైతే ఎడమ తొడ మీద మీ బైబిల్ ఉండాలి, ఎడమ చేత్తో మీరు వాక్యాలు తిప్పుతూ ఉండాలి. కుడి తొడ మీద మీ నోట్స్ ఉండాలి, మీ కుడి చేత్తో మీరు రాస్తూ ఉండాలి. మీ కన్నులు ఇటు స్క్రీన్ మీద, తర్వాత బైబిల్ మీద ఉండాలి. మీ చెవులు వినబడే స్వరాన్ని వినాలి. అలాగనే మీ మనసు ఆలోచిస్తూ ఉండాలి. మీ హృదయం కూడా విన్న విషయాలను యోగ్యమైన మంచి మనసుతో స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడే మనం నేర్చుకోవలసి ఉంటుంది. చూసారా, మీ హ్యూమన్ బాడీలో ఉన్న ఎన్ని ఆర్గాన్స్ పనిచేస్తాయో మరి. ఇవన్నీ పనిచేస్తేనే ప్రియులారా వీటిని కొంచెం నలగొట్టుకొని మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకొని మార్చుకోవలసిన సంగతులను మనం మార్చుకోగలుగుతాం. ఓకే, మంచిది. ఈ రోజు నుంచి మనం ఆలోచించవలసిన విషయాలు ఈ పుస్తకంలో ఇదివరకు చాలా సంగతులు మనం ఆలోచించాము. చివరగా ఈ పుస్తకంలోంచి మనం ఆలోచించవలసిన విషయాలు ఏమిటి అని అంటే, మిత్రులారా, ఈ సంఖ్యాకాండ పుస్తకంలో ఉన్నటువంటి ముఖ్య అధ్యాయాలు, ఈ ముఖ్య అధ్యాయాల్లో ఉన్న సంగతులను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే మిగిలిన అధ్యాయాలు ముఖ్యమైనవి కావు అని కాదు సుమా. నూతన నిబంధన గ్రంథంలో
వీటి యొక్క ప్రస్తావనలు ఏమున్నాయి, మన యొక్క విశ్వాసానికి, మన ఆచరణకు ఏమేమి సంగతులు అవసరమని మిత్రులారా ఈ పాత నిబంధన పుస్తకాలలో, ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఖ్యాకాండంలో మనకు అవసరమని మనకు కనబడుతున్నదో వాటిని గురించి మనం ఆలోచిస్తాము అని మీరు దయచేసి మీరు గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతే తప్ప మిగిలిన అధ్యాయాలు అనవసరమని కాదు, అవి ముఖ్యమైనవి కావు అని ముమ్మాటికే కానే కాదు. ఏదైనా ముఖ్యమైన అధ్యాయాలు అని ప్రస్తావించాను అంటే అర్థం వాటిని గూర్చిన ప్రస్తావనలు నూతన నిబంధనలో వస్తాయని, లేదా మన విశ్వాసానికి, మన క్రియాశీలక జీవితానికి అవసరమైన సంగతులని వాటిని ముఖ్య అధ్యాయాలు అని అంటాం. వినండి, బైబిల్ ఏ పార్ట్ మీరు చదివినా అది అవలోకనమే కావచ్చు, లేదా వ్యాఖ్యాన సాహిత్య అధ్యయనం ఎగ్జిటికల్ స్టడీ అయినా కావచ్చు. మీ ఫెయిత్, మీ ప్రాక్టీస్ ఈ రెండిటికి ఉపయోగపడేలాగా మనం అధ్యయనం చేసుకోవాలి. ఈ రెండిటికి ఉపయోగపడేటట్లు మనం అధ్యయనం చేయకపోతే మనం చేసేటువంటి అధ్యయనం ఇందాక తమ్ముడెవరో ప్రార్థించినట్లుగా జ్ఞానానికేమో సంపాదించుకుంటాం, మనం ఉప్పొంగుతాం, తర్వాత అహంకారం తెచ్చుకుంటాం, మనం పాడవుతాం, మన వల్ల చాలా మందిని పాడు చేస్తాం. కనుక ఈ పెను ప్రమాదం నుంచి దయచేసి మీరు తప్పించబడాలి అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రండి ప్రియులారా, ఈరోజు మనం ముఖ్య అధ్యాయాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలను ఈ భాగంలో మనము చూడనై ఉన్నాం. నాతో కలిసి మీరును ఈ భాగాలు చూస్తా ఉన్నప్పుడు బైబిల్ని మీరు చూడాలి అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రండి, సంఖ్యాకాండం ప్రియులారా, సంఖ్యాకాండంలో మొట్టమొదటి ముఖ్యమైన అధ్యాయం 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయాన్ని ముఖ్యమైన అధ్యాయం అని ఎందుకు అనవలసి వచ్చింది అంటే, ప్రియులారా, ఈ అధ్యాయంలో వారు సీనాయి పర్వతం దగ్గర పస్కాను వారు ఆచరించారు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు పస్కాను ఆచరించారు. దాన్ని మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూసాం. సో నిర్గమాకాండం 12వ అధ్యాయంలో వారు పస్కాను ఆచరించిన తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడేమో వారు సీనాయి పర్వతం దగ్గర ఆగి వారు మరి యొక్క పస్కాను వారు ఆచరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మీతో చెప్తాను. వారి యొక్క జర్నీలో ఆరంభంలోనేమో పస్కా ఐగుప్తులో చేశారు, రెండవ పస్కా ఏమో ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర చేశారు. మీకు కొంచెం ఓపిక ఉండి చదివితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాగా చెప్తాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం దగ్గర వెళితే మరొక పస్కాను మనం చూస్తాం. ఇది వారు కనానులో అడుగుపెట్టిన తర్వాత చేసుకున్న ఫస్ట్ పాసోవర్. మిత్రులారా, పస్కా అనేటువంటి ఈ పండగ ఇశ్రాయేలు ప్రజలకు ఆరంభాన్నిచ్చేటువంటి పండగ. అందుకనే పాసోవర్ ఈజ్ నథింగ్ బట్ బిగినింగ్స్ అని అంటాం. ఐగుప్తు దేశంలో వారు పస్కాను ఆచరించారు అంటే అది వారి విమోచన ఆరంభం అన్నమాట. ఇప్పుడు సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో వారు పస్కాను ఆచరించారు అంటే ఇది వారి యాత్ర ఆరంభం అన్నమాట. ప్రియులారా, తర్వాత యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో 3వ మారు వారు పస్కాను ఆచరించారంటే అది వారి పోరాటాల ఆరంభం, లేదా దేశాన్ని స్వాధీనపరచుకోవడం ఆరంభించారు అని అర్థం. ఇది క్రైస్తవ జీవితంలో ఈ 3 ఆరంభాలు తప్పనిసరి. విమోచన ఆరంభం, యాత్ర ఆరంభం, పోరాటపు ఆరంభం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. సరే, సంఖ్యాకాండం మీరు 9వ అధ్యాయం దగ్గరికి వస్తే ప్రియులారా, మొదటి 8 వచనాలలో వారు పస్కాను ఆచరించడం మనకి కనబడుతుంది. సరే, దాని గురించిన ఒక్క మాట చదువుతాను చూడండి. 9వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి మోషే పస్కా పండగను ఆచరింపవలనని ఇశ్రాయేలుతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమున పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి అని ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు
అతడు చెప్పినట్లే చేసిరి అని రాసి ఉంది. ఇది అరణ్యములో వారు చేసినటువంటి పస్కా. సరే, ఈ పస్కా పండగ 9 అధ్యాయములు చేసిన తర్వాత దేవుడు తన ప్రజలను నడిపించే తన క్రమాన్ని చెప్పినాడు. మిత్రులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వారి యాత్రను ఆరంభిస్తారు. వారి యాత్ర చేస్తున్నప్పుడు హే, నా నడిపింపు ఇలా ఉంటుంది అని ఆయన సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు తన నడిపింపును గురించి ఆయన వారికి ఇలా వివరించినాడు మోషే ద్వారా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 15 నుంచి 23 వచనాలలో దేవుని యొక్క నడిపింపులో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ 15 నుంచి 23 వచనాల్లో మేఘము అనే మాట తరచూ కనబడుతుంది. చూడండి, 15 వచనంలో వారు మందిరము నిలబెట్టిన దినమున మేఘము అని రాస్తుంది. మళ్ళీ 16 వచనం చూడండి, నిత్యమును అలాగనే జరిగను, మేఘము మందిరమును కమ్మెను అని రాసింది. మళ్ళీ 17 వచనంలో ఆ మేఘము గుడారం మీద నుండి అని రాస్తుంది. మళ్ళీ ఆ 17 వచనంలోనే ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అని రాస్తుంది. మళ్ళీ 18 వచనం 3వ లైన్లో ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉండిన అని రాస్తుంది. మళ్ళీ 19వ వచనంలో ఆ మేఘము అని రాస్తుంది. 20వ వచనంలో మేఘము అని రాస్తుంది. 21వ వచనంలో అలాగే మేఘము అని రాస్తుంది. మళ్ళీ 21వ వచనం 3వ లైన్లో ఉదయమందు ఆ మేఘము అని రాస్తుంది. మళ్ళీ 21వ వచనం 4వ లైన్లో పగలేమి రాత్రేమి ఆ మేఘము అని రాస్తుంది. 22వ వచనం ఆరంభంలో ఆ మేఘము అని రాసి ఉంది. నేను ఇన్నిసార్లు వ్రాయబడింది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, మిత్రులారా, ఏదైనా ఒక విషయం దేవుడు పదే పదే వ్రాయించినాడనంటే దాని అర్థం ఏంటన్నమాట? కన్సిడర్ ఇట్, దాన్ని కొంచెం లక్ష్య పెట్టండి అని చెప్పడమే. కాబట్టి ఆ విషయాన్ని మనం లక్ష్య పెట్టాలన్నమాట. సరే, మొట్టమొదటిగా మనం లక్ష్య పెట్టాల్సిన విషయం ఏంటంటే మేఘం. దేవుడు మేఘము ద్వారా నడిపిస్తాడు. పగలైతే మేఘస్తంభం, రాత్రి అయితే అగ్నిస్తంభం ఆయన నడిపిస్తాడు. దేని బట్టి? మేఘమును బట్టి. దేవుని నడిపింపు రెండోది ఏమన్నాడో తెలుసా? మేఘము అనే మాట ఎలా రాసిందో తర్వాత ప్రియమైన మిత్రులారా, మందిరము అనే మాట కూడా అలా రాసింది. చదువుతాను చూడండి. 15వ వచనం ఆరంభములో వారు మందిరమును నిలవబెట్టిన అని రాసింది. మళ్ళీ 15వ వచనం 2వ లైన్లోనే సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను అని రాసింది. మళ్ళీ 15వ వచనం చివరిలోనే అగ్ని వంటి ఆకారం మందిరం మీద ఉండేను అని రాసింది. చూస్తున్నారు కదూ. మళ్ళీ 16వ వచనంలో 2వ లైన్లో మేఘము మందిరమును కమ్మెను అని రాసి ఉంది. మిత్రులారా, తర్వాత 18వ వచనం 3వ లైన్లో చూడండి, ఆ మేఘం మందిరం మీద అని రాసింది. మళ్ళీ 19వ వచనం 2వ లైన్ చూడండి, బహుదినముల మందిరం మీద అని రాసి ఉంది. 20వ వచనం చూడండి, మందిరం మీద నిలిచిన ఎడల మేఘము కొన్ని దినముల మందిరం మీద నిలిచిన ఎడల అని రాసింది. మళ్ళీ 22వ వచనం 3వ లైన్లో మందిరం మీద నిలిచిన ఎడల అని రాసి ఉంది. గమనించారా? మరి మందిరము మందిరము మందిరం అనే మాట ఇప్పుడు నేను చదివింది ప్రియులారా 8 సార్లు రాసింది. 8 సార్లు ఒక చిన్న పాసేజ్లో దేవుడు పదే పదే జ్ఞాపకం చేశాడంటే అర్థం ఏంటన్నమాట? కన్సిడర్ ఇట్, దాన్ని లక్ష్య పెట్టండి అని అర్థం. మొదటిదేమో మేఘం, రెండవదేమో మందిరం. 4వ చెప్తాను వినండి. ఈ భాగంలోనే దేవుని నా నడిపింపు ఎలా ఇస్తానో మీకు అని చెప్పేదానికి ఆయన చెప్పే 4వ సంగతి చెప్తాను వినండి. 3వ సంగతి చెప్తాను వినండి. మొదటిదేమో మేఘం, రెండవదేమో మందిరం, మూడవది ఏంటనంటే యెహోవా నోటి మాట చెప్పున. చూడండి 18వ వచనంలో ఫస్ట్ లైన్లో యెహోవా నోటి మాట చెప్పున. మళ్ళీ 18వ వచనం 2వ లైన్లో చూడండి, యెహోవా నోటి మాట చెప్పున. తర్వాత 20వ వచనంలో సెకండ్ లైన్లో చూడండి, చివరిలో యెహోవా నోటి మాట చెప్పునని. మళ్ళీ అదే లైన్లో యెహోవా నోటి మాట చెప్పునని. తర్వాత 23వ వచనంలో యెహోవా నోటి మాట, యెహోవా మాట చెప్పున. మళ్ళీ అక్కడ 3వ లైన్లో యెహోవా మాట చెప్పున. తర్వాత ఏమో యెహోవా చెప్పిన మాటను బట్టి. అరే, ఇన్నిసార్లు రాయబడి ఉందేంటి యెహోవా నోటి మాట చెప్పున అని? మిత్రులారా,
వినండి, ఈ సంగతి కూడా మనకు వింటున్నారా 7 పర్యాయాలు రాసి ఉంది. అరే ఎన్నిసార్లు రాసి ఉందంటే దేవుని నడిపింపులో దీని గురించి మనం లక్ష్య పెట్టవలసి ఉంది. మేఘము, మందిరము, యెహోవా నోటి మాట. చివరగా దేవుడు తను నడిపించే క్రమంలో చివరికి ఏంటో చూడండి, 23వ వచనంలో మోషే ద్వారా యెహోవా చెప్పిన మాట చొప్పున అని ఉంది. అంటే ఇప్పుడు మేఘము, మందిరము, యెహోవా నోటి మాట, వీటన్నిటి నడిపింపులో మీకు సహాయపడేది దేవుని సేవకుడు మోషే అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు కానివ్వండి, ఈరోజు మనకు కానివ్వండి, దేవుని నడిపింపు ఉంది. దేవుడు నడిపించే దేవుడు. అయితే వారు నడిపించబడ్డానికి మొదటి సాధనం మేఘం, రెండవ సాధనం మందిరం, మూడవ సాధనం దేవుని నోటి మాట, నాలుగవ సాధనం దేవుని సేవకుడు. దేవుని సేవకుడు. మీరు సిన్సియర్గా మీరు రాసుకోండి, ఈ మాటలు చెప్తాను. అక్కడ వారికి మేఘమైతే ఎక్కడ మనకు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి, కుటుంబము, సంఘము మళ్ళీ చక్కని వివేచన కలిగి ఉంటారు. డిజర్నింగ్ బాగుంటుంది వీళ్ళకి. ఏది మంచో, ఏది చెడో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది తీపో, ఏది చేదో వీళ్ళు సునాయాసంగా చెప్తారు. ఎందుకంటే వీరు దేవుని ఆత్మ నడిపింపు చేత ఉన్నవారు కనుక డిజర్నింగ్ ఉంటుంది. అక్కడ మేఘం, ఇక్కడ ఆత్మ. ఏమొస్తుందంటే డిజర్నింగ్ వస్తుంది. అక్కడేమో దేవుని మందిరం, ఇక్కడేమో దేవుని పిల్లల సంఘం. దేవుని పిల్లల సంఘముతో మనకు కూడా సంబంధం ఉండే నడిపించబడాలి. అక్కడ వారు మందిరముతో సంబంధం ఉండి నడిపించబడితే మనం ఇక్కడ దేవుని పిల్లల సంఘముతో సంబంధం ఉండి నడిపించబడాలి. మీకు ఆ విషయం చెప్పనా? దేవుని సంఘముతో సంబంధం ఉంటే మనకు డివోషన్, భక్తి అబ్బుతుంది. భక్తి అబ్బుతుంది. మూడవ మాట, అక్కడ యెహోవా నోటి మాట చెప్పున, ఎక్కడేమో ప్రియులారా దేవుని వాక్యం. మీ నడిపింపులో నా నోటి మాట ఫాలో అవ్వండి అన్నాడు. అదే మాట మనం నడిపించబడ్డానికి కూడా దేవుని నోటి మాట, వాక్యమే మనకు అవసరం. ఇప్పుడు చెప్తాను వినండి. దేవుని వాక్యంతో మన సంబంధం బ్రతుకుతుంటే డెసిషన్ మేకింగ్స్ బాగుంటాయి. నిర్ణయాలు చేయటం చాలా బాగా వస్తుంది. ఆత్మ నడిపింపుతున్నవాడు వివేచించగలుగుతాడు. మందిరముతో సంబంధం ఉన్నవాడు, అనగా సంఘముతో సంబంధం ఉన్నవాడు భక్తి నేర్చుకుంటాడు. దేవుని వాక్యముతో సంబంధం ఉన్నవాడు, వినండి మిత్రులారా, వాడికి తీర్మానాలు చేయటం బాగా వస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగా వస్తుంది. ఇంకో మాట మీతో చెప్పనా? దేవుని సేవకునితో సంబంధం కలిగి ఉండేటువంటి వాడికి డిసిప్లిన్ అబ్బుతుంది, క్రమశిక్షణ వస్తుంది వాడికి. అందుకని ఓ ఇశ్రాయేలు నా కుటుంబాలారా, మీరు ప్రయాణానికి సిద్ధమైనారు, పస్కాను మీరు ఆచరించినారు, నా నడిపింపు మీ ఎడల ఇలా ఉంటుంది అని చెప్పే ఒక గొప్ప అధ్యాయం సంఖ్యాకాండం 9వ అధ్యాయం. చదవండి, వాటిని విపులంగా ధ్యానం చేయండి, చాలా సంగతులు నేర్చుకుంటారు. దీని తర్వాత సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఇది కూడా ఒక కీలకమైనటువంటి అధ్యాయమే. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వినండి ప్రియమైన స్నేహితులారా, మొదటి 9 వచనాలు మనం చూస్తే వీళ్ళు ఆహారం కొరకు వీళ్ళు సనిగారు. 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూస్తే వీళ్ళు ఆహారం కొరకు సనిగారు. ఇక్కడ విషయం మీతో చెప్పాలి. సనుగుల పాపం దేవునికి త్వరగా కోపం పుట్టించే పాపం. మర్మరింగ్స్, కంప్లైంట్స్, ఇది దేవునికి బలి ఇబ్బంది కలిగిస్తుంది అన్నట్టు. దేవుడు వారికి ఆహారం ఇచ్చి నడిపిస్తూ ఉంటే మీరు అంటున్నారు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము తిన్న చేపలు, మేము తిన్న కీరకాయలు, మేము తిన్న దోసకాయలు, మేము తిన్న కూరాకులు, మేము తిన్న ఉల్లిపాయలు, మేము తిన్న తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు ఈ మన్నాయే తింటున్నాము, మాకు మా పాత భోజనం జ్ఞాపకం వస్తుంది అని భోజనం కొరకు వారు సరిగారు. కంప్లైనింగ్ అబౌట్ బ్రెడ్, వారి భోజనము కొరకైనటువంటి ఏమండి సనుగులు. అలాగనే మీరు 10 నుంచి 25 వచనాలు మీరు చదివితే వారి మీద ఉన్న భారాలు, వారి ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మీద ఉన్న భారాలను గూర్చి వినండి ప్రియులు, సనగడం మొదలు పెట్టారు. ఇది కంప్లైనింగ్ అబౌట్ బర్డెన్స్. వారికున్న భారములను బట్టి వారు సనుగుతూ ఉండడం, అది వారికి అలవాటయింది.
25వ వచనం వరకు వారి సనుగులు మనం చూస్తూనే ఉంటాం. అటు తర్వాత మనకు కీలకమైన విషయం ఏమండి, దేవుని ఆశీర్వాదం కొరకు సనుగు, కంప్లైనింగ్ అబౌట్ బ్లెస్సింగ్. ఇదేమిటండి? ఆశీర్వాదానికి సనుగులా అంటారేమో, వివరిస్తాను వినండి. అది 26వ వచనం నుంచి 35వ వచనం వరకు ఉంటుంది. ఇది ప్రతి క్రైస్తవుడు ఈ భాగంలోంచి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకోవచ్చు. ఏంటో మీతో చెప్పనా? మోషే దగ్గరకు ఒక ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. క్షమించండి, ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చి అంటాడు, మోషే నువ్వు కదా మాకు ప్రవక్తవు, ఆ పాలెంలో ఎల్దాదు బేదాదులు అనేవారు ప్రవచించేస్తున్నారు అన్నారు. అప్పుడు మోషే దగ్గర ఉన్న యెహోషువకేమో చాలా రోషం వచ్చేసింది. అప్పుడు అంటాడు, మోషే నా ప్రభువా వారు నిషేధించు అన్నాడు. వారెవరు ప్రవచించడానికి? నువ్వు కదా ప్రవక్తవి, వాళ్ళెవరు ప్రవచించడానికి వాళ్ళు నిషేధించు, ఆపని చెప్పు అంటే, ప్రైజ్ గాడ్, మోషే ఎంత యోగ్యమైన మనసు కలిగిన వాడో గాని ఆయన ఒక మంచి మాట అన్నాడు. చదువుతాను చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 29వ వచనం. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాకని అతనితో అనెను. ఏమయ్యా, వారెవరో ప్రవచిస్తున్నారని వారిని నిషేధించమంటున్నావు, నా నిమిత్తము నీకు రోషం వచ్చిందా? దేవుడు అందరూ వాక్యం చెప్పే ఒక అవకాశమే దేవుడు ఇస్తే, అందరూ దేవుని మాటలు చెప్పే అవకాశమే దేవుడు వారికి ఇస్తే అందరూ పని చేయని ఈ బ్లెస్సింగ్ కొరకు నువ్వు ఎందుకు ఊరికే సనుక్కుంటావు అన్నాడు. ప్రియులారా, ఈరోజు చాలా మంది క్రైస్తవులకు ఉన్న బలహీనత ఏంటనంటే, నేను ఇక్కడ సేవ చేస్తున్నాను కదండి, మళ్ళీ వీడెవడ వచ్చి మళ్ళీ ఇక్కడ కొంపడ పెట్టాడండి అంటాడు. పోనీ సరే, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరలోకానికి తెచ్చే పూచి నాది అని చెప్పి ఒక 100 రూపాయలు నోటు మీద రాసిచ్చేయగలవా? కొత్తగా వచ్చిన వెళ్ళిపోమని చెప్దాము. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదు. నీ వల్ల అవ్వదు, ఇంకొకటి వల్ల అయ్యేలాగా దేవుడు చేసుకుంటే మనకేం భలే పౌరుషం వచ్చేస్తా ఉంటాయి. ఇది మనకు తగదు. ఆ రోజున ఎవరి మోషే యెహోషువకు నేర్పించిన ఒక గొప్ప పాఠం ఏంటనో తెలుసా? వినండి ప్రియులారా, నువ్వు ఇతరుల పరిచర్య గురించి నువ్వు అసూయ పడద్దు, సనగొద్దు. నీవు చెయ్యని, మనము చేద్దాం, వాళ్ళు చేస్తారు, అంతేగాని ఇంకోళ్ళు చేసే సేవను గురించి నువ్వెప్పుడూ కూడా అసూయ పడవద్దు అని ప్రియుల గొప్ప గుణపాఠమే నేర్పించాడు. ఇది చాలా గొప్ప లెసన్స్ ఉన్న అధ్యాయమే, అందుకే ఇది ముఖ్యమైన అధ్యాయం అని మనం పరిగణించి ఈ పాఠాలు నేర్చుకుంటున్నాం. మళ్ళీ చెప్తాను వినండి. కంప్లైంట్స్ వినండి. కంప్లైనింగ్ అబౌట్ బ్రెడ్, కంప్లైంట్ అబౌట్ దేర్ బర్డెన్స్, అలాగే కంప్లైనింగ్ అబౌట్ బ్లెస్సింగ్స్. ఇవి 3 విషయాలు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఉన్న కీలకమైన విషయాలు అనే విషయాన్ని మనం మన మనసులో ఉంచుకోవాల్సిన అవసరత ఉంది. ఓకే, దీని తర్వాత సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇందులో దేవుని జోక్యాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుని జోక్యాన్ని చూస్తాం. ఏమిటండి దేవుని జోక్యం అని మీరంటారా? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడం కారణం చేత మిరియాము అహరోనులు మోషే మీద సనుగుతా ఉన్నారు. దీని మీద చాలా స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, అవన్నీ మనకు అక్కర్లేదు. కానీ ఇప్పుడు మొత్తానికి ఎవరి కూషు ఆమెను ఈయన పెళ్లి చేసుకున్న కారణం చేత బహుశా వినండి ప్రియులారా, సిప్పోరా మరణించిందేమో అనేది ఒక తాత్పర్యం, లేదా ఆమెను గురించే వీళ్ళు సనుగుతున్నారనేది వేరొక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. బట్ అది అంత వ్యాలిడ్ అనిపించదు, ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే చాలా రోజులు కలిసి ప్రయాణం చేశారుగా, ఈ సనుగుడేదో ముందే ఉండాలిగా. మరి ఏది ఏమైనా కానీ మిరియాము అహరోనుల మాత్రం మోషే పెళ్లి చేసుకున్న ఈ కూషు ఆమెను గూర్చి వీరు మోషే మీదకు తిరుగుబాటే చేశారు. అప్పుడు దేవుడు అంతా బాగా జోక్యం చేసుకున్నాడు. మోషేను గురించి 2 అద్భుతమైన మాటలు అన్నాడు. మిత్రులారా వినండి, 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏ మాట విన్నాడు? నువ్వే పెద్ద ప్రవక్తవా, దేవుడు నీతోనే పలికించాడా అని ఏమంటే అక్క, అలాగనే అన్నదమ్ముడు అతని మీద వ్యతిరేకంగా లేస్తే దేవుడు ఆ మాట విని అంటున్న మోషే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఇది దేవుని జోక్యం కాదా?
తన సేవకునికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుతుంటే దేవుడు జోక్యం చేసుకుని తన సేవకుడు ఎలాంటి వాడు సేవకుడు చెప్పుకుంటాడు. కొన్నిసార్లు సేవలో ఉండే వాళ్ళకున్న దౌర్భాగ్యం ఏంటనంటే, ఈ సేవకుని వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని మాట్లాడడం మొదలు పెడతావు. నువ్వేంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుడు ప్రూవ్ చేయని, దేవుడు రుజువుపరచని. ఇలాంటి ఆధ్యాత్మిక అనుభవం మనకు లోపించే ఈ మధ్య మన మధ్య ఊరికే పొరపచ్చాలి, నేను అది కాదు ఇదన్నారేంటి అని విభేదాలకు దిగుతాము, ఘర్షణలకు దిగుతాము, పగల పెంచుకుంటాము, ప్రతీకారంతో రగిలిపోతుంటాము, ఆధ్యాత్మిక జీవితానికి సమాధులు కట్టేసుకుంటున్నాం మనం. ఇది మనకు మంచిది కాదు. దేవుని జోక్యం రాని. తర్వాత దేవుడు అన్నాడు 12:7 చూడండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మోషే సాత్వికుడు, మోషే నమ్మకమైన వాడు. ఇలాగ దేవుడు మోషేను గూర్చి జోక్యం చేసుకుని మరి సాక్ష్యం చెప్పినాడు. ఇక్కడ ఒక విషయం కూడా మీతో చెప్పాలి. అదేంటనంటే, దేవుడు అంటున్నాడు, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటాను, కలల్లో మాట్లాడను, దర్శనమిచ్చి మాట్లాడను, ఒకడు స్నేహితులతో మాట్లాడినట్లుగా నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటాను అన్నాడు. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. చాలా మంది ఆత్మీయ జీవితంలో ఉన్న వాళ్ళకి అదేంటో నాకు కళలు రావడం లేదు, నాకు దర్శనాలు రావడం లేదు, నేనేం పెద్ద ఆత్మీయంగా లేనా అని చెప్పి చాలా దిగాల పడుతుంటారు. మీకు ఆ విషయం చెప్పినా, పిల్ల క్రైస్తవులకు కళలు దర్శనాలు కావాలి. పరిపక్వత కలిగిన క్రైస్తవులకు దేవుని వాక్యం చాలు దేవుడు మాట్లాడడానికి. ఈ రోజున ఏమండి, ఆ చిల్లరగా మనం ఆలోచన చేసి ఇంకా చిన్నపిల్లల గుండి ఏదో ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ద్వారా దేవుడు ఏదో మాట్లాడాలని కోరుతాము. కానీ దేవుడు ప్రియులార తన వాక్యం చేత ముఖాముఖిగా మనతో మాట్లాడుకునేవాడు. కనుక మోషేతో నేను అట్లా మాట్లాడుకుంటాను అని దేవుడు చెప్పిన తర్వాత, మోషే నిజంగా ఎంత సాత్వికుడో, మోషే నిజంగా ఎంత నమ్మకమైన వాడు, తనకు ప్రతికూలంగా లేచినటువంటి వారి విషయమై దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థనలే చేసినాడు. చదువుతున్నాను చూడండి, సంఖ్యాకాండం 12 చదువుతున్నాను. 11 అహరోను, అయ్యో నా ప్రభా, మేము అవివేకులం, పాపులమైన మేము చేసిన పాపం మా మీద మోపవద్దు అని అంటేను. చూడండి ప్రియులారా, 13 మోషే ఎలుగెత్తే, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. దేవుని జోక్యంతో సాత్వికుడు, అలాగనే నమ్మకమైన వాడు అనిపించుకున్న ఈ మోషే తన ఆధ్యాత్మిక జీవితంలో తనకు ప్రతికూలంగా నిలిచి తన వ్యతిరేకంగా మాట్లాడి తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేయటంలో అతని సాత్వికమంతా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ఒక మాట మిమ్మల్ని అడిగినా, దేవుడు మన గురించి జోక్యం చేసుకుని మన గురించి సాక్ష్యం పలుకుతాడా? మనకు భిన్నంగా ఉన్న మనుషుల గురించి మనం నిజంగానే ప్రార్థనలో సలపగలమా? ఏమో, అది మనమే ఆలోచించుకోవాలి. తర్వాత 14 ముఖ్యమైన అధ్యాయం. నేను కొంచెం సావధానంగా చెప్తున్నాను, స్పీడ్ అయితే విషయాలు దొర్లిపోతాయని కొంచెం సావధానంగా చెప్తున్నాను, వినండి, ఆలోచించండి. సంఖ్యాకాండం 13 అనగానే మోషే ఇశ్రాయేలు ప్రజల్లో 12 మందిని పిలిచి వారిని వేగు చూడడానికి పంపించడం అనే సందర్భాన్ని మనం చూస్తాం. అలా వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వారు తిరిగి మోషేకు వారి సమాచారాన్ని అందించారు. అందులో 10 మంది వేగుల వారిచ్చిన సమాచారం తప్పేం కాదు, అది నిజమే. కానీ ఆ వారిచ్చిన సమాచారం వెనుక దేవుని మీద విశ్వాసం వారికి లేదు. అందుకనే వాళ్ళు అంటున్నారు, మేము ఆ కనాను దేశం చూసినప్పుడు అది చాలా ప్రాకారములు కలిగినటువంటి పట్టణం, లోపల ఉన్నటువంటి వారు చాలా బలాఢ్యులు కనబడుతున్నారు, మా దృష్టికి వారు ఎట్లున్నారు తెలుసా, ఆజానుబాహుల్లాగా ఉన్నారు, మేము ఎవలాగున్నామో తెలుసా, మిడతల్లాగున్నాం, వారి దృష్టికి అలాగే ఉన్నామన్నారు. అంటే వారు చూసారా, మిమ్మల్ని వదిలేశారా? మిడతల్లా కనబడుతున్నారనే మాట నిజమే కావచ్చు, కానీ వాళ్ళు చూసారా, వాళ్ళ దృష్టికి మేము అట్లనే ఉంటేమి అని అన్నారు. కానీ వినండి, అక్కడ వేగుల వారుగా వెళ్ళిన ఇద్దరిలో యెహోషువ, కాలేబులు అంటున్నారు, లేదు లేదు లేదు, వారు బలవంతులైతే కావచ్చునేమో, కానీ దేవుడు మన పక్షంగా ఉంటాడు, మనం తప్పక మన కనాను దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని చెప్పి వీళ్ళు విశ్వాసంతో వీళ్ళు సమాచారం అందిస్తున్నారు.
నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. 14 అధ్యాయం చెప్పడం కొరకు కొంచెం 13 అధ్యాయం నేపథ్యం చెప్తున్నా. 13 అధ్యాయంలో వీళ్ళన్న మాట చెప్తాను చూడండి ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది. నేను చదువుతున్నాను 32వ వచనం. మరియు వారు సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించిన దేశము తన దేశ నివాసులను భక్షించు దేశము, దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను మేము చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అలానే ఉంటిమి. అయితే దానికి భిన్నంగా యెహోషువ కాలేబులు ఇట్లా చెప్పారు. ఏం చెప్పారో 13వ అధ్యాయంలోనే ఉంది, చదువుతాను చూడండి. ఇప్పుడు 30వ వచనం. కాలేబు మోషే ఎదుట, చూస్తున్నారా 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అన్నారు. ఇద్దరు ఒకలాంటి సమాచారం ఇచ్చారు, 10 మంది వేరొక సమాచారం ఇచ్చారు. 10 మంది వేగుల వారు సమస్యను చూస్తున్నారు. ఈ ఇద్దరు యెహోషువ కాలేబులు సమస్యను పరిష్కరించగలిగిన దేవుణ్ణి చూడగలిగారు. అందుకే వీరిచ్చిన సమాచారం విశ్వాసం నుంచి వచ్చిన సమాచారం. వారు 10 మంది ఇచ్చిన ఎవరి సమాచారం అది అవిశ్వాసములో నుంచి వచ్చిన సమాచారం. ఇప్పుడు 14వ అధ్యాయం దగ్గరికి వస్తే, సర్వ సమాజం అంతా ఎలుగెత్తి కేకలు వేసి, ఏమండి పెద్ద ఎలుగెత్తి ఆ రాత్రంతా ఆడడం మొదలు పెట్టారు. ఎందుకు వచ్చామా, ఏమైపోతామని. అప్పుడు మోషే అహరోనుల మీద సనగడం వారు మొదలు పెట్టారు. మీరు 14వ అధ్యాయం అంతా మీరు చదివితే 4 కీలకమైన విషయాలు ఉంటాయి, నోట్ చేయండి. అందులో మొదటి కీలకమైన విషయం ఏంటంటే, వారి అవిశ్వాసం వారిని తిరుగుబాటుతనానికి నడిపించింది. అన్బిలీఫ్ లెడ్ టు రెబెలియన్. వారి అవిశ్వాసము తిరుగుబాటుకు వారిని నడిపించింది. అదే మొదటి 10 వచనాల్లో వారి తిరుగుబాటుతనమంతా మనం చూస్తాం. అయితే 11 నుంచి 19 వచనాల్లో వారి తిరుగుబాటు దైవజనుడు ప్రార్థనకు నడిపించింది. రెబెలియన్ లెడ్ టు ఇంటర్సెషన్. వారి తిరుగుబాటు దైవజనుడు ప్రార్థనకు నడిపించింది. ప్రైజ్ ద లార్డ్. తన ప్రజలు తిరుగుబాటు చేస్తుంటే దేవుడు వారి మీద కోపం చూపకుండా వారిని కనికరించాలని ప్రియమైన స్నేహితులారా దైవ సేవకుడు ఏమండి మొరపెడతా ఉన్నాడు. క్షమించుము క్షమించుము అని మొరపెడుతున్నాడు. అందుకని రెబెలియన్ లెడ్ టు ఇంటర్సెషన్ అన్నా. ఎప్పుడైతే అతను విజ్ఞాపన చేసినాడో, వినండి ప్రియులారా, ఇంటర్సెషన్ లెడ్ టు పాడాం, క్షమాపణ వచ్చింది. 20వ వచనం నుంచి మీరు 38వ వచనం వరకు చదవండి. వారి క్షమాపణ వచ్చింది. విజ్ఞాపన క్షమాపణ తెచ్చింది, క్షమాపణ తెచ్చింది. ఇప్పుడు ఏ దేవుడైతే క్షమించినాడో, ఈ క్షమాపణకు ఏ దేవుని సేవకుడైతే కారణమైనాడో, ఇప్పుడు ఆ దేవుని మాట ఈ సేవకుని మాట వినాలిగా వీళ్ళు క్షమించబడిన తర్వాత. ఇప్పుడు మోషే మాటన్నా లెక్కలేదు, దేవుని మాటన్నా లెక్కలేదు. అందుచేత వీరు చేసింది ఏంటో తెలుసా వీళ్ళ తర్వాత 39వ వచనం నుంచి 45వ వచనం వరకు ఏమొచ్చిందో చెప్పమంటారా? పార్డన్ లెడ్ టు ప్రైడ్. క్షమాపణ వారిని గర్వములోనికి తోసేసింది. అంటే క్షమాపణ తోసిందని కాదు, క్షమాపణ పొందిన వీరు గర్వాంధులైనారు. మోషే మాట లెక్క చేయరు, దేవుని మాట లెక్క చేయరు. ఎంత ప్రమాదం తెచ్చుకున్నారో ఈ చాప్టర్ ఎండింగ్ లో చదువుతాను చూడండి. సంఖ్యాకాండ 14వ అధ్యాయంలో చూడండి వాళ్ళు ఏమంటున్నారనంటే, యెహోవా చెప్పిన స్థలమునకు వెళదాం రండి అన్నారు. 41వ వచనం. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువులు ఎదురు అంతం చేయబడతారు, మీరు సాగిపోకండి. ఏలయనగా అమాలేకులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడ చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలిపోతారు. మీరు యెహోవాను అనుసరించిన మానితిరి గనుక యెహోవా మీకు తోడుగా ఉండడని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండపైనికి ఎక్కిపోయేరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషేయును పాలెముల నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసమున్న అమాలేకులు కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హెర్మో వరకు వారిని తరిమి హతము చేసరి. చూసారా? క్షమించబడితే దేన మనసు రావాలి కానీ ఏమిటండి గర్వం? కొంతమంది క్షమించబడిన పాపుల జీవితంలో కనబడేటువంటి అహంకారం ఇలానే ఉంటది.
కానీ చాలా అద్భుతమైన అధ్యాయం, చాలా మంచి గుణపాఠాలు మనకు నేర్పించే అధ్యాయం. మళ్ళీ చెప్తాను వినండి. అవిశ్వాసం తిరుగుబాటుతనానికి తీసుకుని వెళితే, తిరుగుబాటుతనంలోంచి విజ్ఞాపన ప్రార్థన పుడితే, విజ్ఞాప్రార్థన బట్టి క్షమాపణ వస్తే, క్షమించబడిన వారు అహంకారులుగా మారడం చాలా శోచనీయం, దురదృష్టకరం. అందుకే ఈ సంఖ్యాకాండ 14 అధ్యాయం క్రైస్తవులమైన మనం కూడా చాలా ఆలోచించవలసిన ఆధ్యాత్మిక పాఠాలున్న అధ్యాయం, ముఖ్యమైన అధ్యాయం. అటు తర్వాత ప్రియులారా 20 అధ్యాయం, ఇది మోషే యొక్క పాపం. ఇది మనకు బాగా తెలుసు, అయిన సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 20 అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. వారు కాదేశులో దిగారు, వారికి నీళ్లు లేకపోయినాయి. మళ్ళీ మోషే అహరోనులకు విరోధంగా పోగైపోయారు. దేవుడేమో ఎట్లా వీళ్ళకి నీళ్ళు ఇచ్చేది అని చెప్పి దేవుని అడగ్గా ఆయన బండ ముందు నిలబడి మాట్లాడమని చెప్పాడు. బండ మీద నిలబడి మాట్లాడమని దేవుడు చెప్పాడు. కానీ మోషే చేసిన పనింటో మీకు తెలియంది కాదు, కానీ సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 20 అధ్యాయం 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారికి, ద్రోహులారా వినుడి, మేము బండలోనిది మీ కొరకు నీళ్లు తెప్పించవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులు త్రాగెను అని చూస్తాం. వినండి, దేవుడేమో బండతో మాట్లాడమంటే అన్నాడు, ఆ బండతో మాట్లాడము అది నీళ్ళిచ్చును అన్నాడు దేవుడు 8వ వచనంలో. కానీ మోషే బండతో మాట్లాడడం మాని ముందు ప్రజలతో మాట్లాడాడు. ద్రోహులారా వినండి అని ప్రజలతో మాట్లాడాడు. రెండవది, బండతో మాట్లాడమంటే 2 మార్లు తన కర్రతో దాన్ని కొట్టాడు. నేనంటాను, నాలుక కర్రతో మనుషులను కొట్టాడు, చేతి కర్రతో బండను కొట్టాడు. నాలుకనే కర్రతో మనుషులు కొట్టాడు ద్రోహులారా అని, చేతి కర్రతో బండను కొట్టాడు. అందుకు దేవుడు, నీవు నా పరిశుద్ధ నామాన్ని సన్మానించలేదు అని దేవుడు మోసే విషయంలో కఠినంగా వ్యవహరించి, నేను నీకు ఇవ్వబోయే, నీ నా ప్రజలకు ఇవ్వబోయే వాగ్దాన భూమిని దూరంగా చూస్తావే గాని దాంట్లో అడుగు పెట్టవు అన్నాడు. ఇదేమి విడ్డూరం అండి! ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే 10 మార్లు పాపం చేశారట. చూసారా మీరు ఎప్పుడైనా ఈ వచనం? సంఖ్యాకాండం మీరు 14 అధ్యాయం 22వ వచనంలో, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచని మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట గనక నన్ను పరిశోధించరి. 10 times ఈ ప్రజల పాపం చేస్తే క్షమించేస్తున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. క్షమించేస్తున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు, నడిపించేస్తున్నాడు. క్షమించేస్తున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు, నడిపించేస్తున్నాడు. మరి మోషే ఒక్క మారే తప్పిదం చేశాడు కదండి. అంత కఠినంగా దేవుడు ఎందుకు వ్యవహరించాడు అని అంటే ఒక్క మాట చెప్తాను వినండి. దేవుడు నాయకుల విషయమై కఠినంగానే ఉంటాడు. గాడ్ స్ట్రిక్ట్స్ విత్ హిస్ ఎల్డర్స్. తన పెద్దలతో, తన లీడర్స్తో చాలా కఠినంగానే వ్యవహరిస్తాడు దేవుడు. ఇంకో మాట మీతో చెప్పన, దావీదుకి మర్మం అర్థమైపోయింది. ఎందుకు మోషేను ఒక పాపానికే అంత దండించినాడు అనేది దావీదుకు అర్థమైంది. 103వ కీర్తనలో దావీదు పాడుతంటాడు, ఇశ్రాయేలీలకు ఆయన తన క్రియలను కనపరిచెను, మోషేకు తన మార్గమును కనపరిచెను అన్నాడు. మోషేకు దేవుని మార్గాలే దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు కేవలం ఆయన కార్యాలు మాత్రమే చూడగలిగినారు. ప్రియ సోదరి స్నేహితులారా వినండి, దేవుని మార్గాలు తెలుసుకున్న నాయకులమైన మనం తప్పిదం చేసినప్పుడు దేవుని దండన మన మీద ఉంటుంది. దేవుడు కఠినంగానే శిక్షిస్తాడు అనే మాట మనము మర్చిపోకూడదు. సంఖ్యాకాండం 20 అధ్యాయంలోని సంఘటన మనకు పదే పదే మన జ్ఞాపకానికి వస్తుంది. ఎందుకనంటే దీన్ని దావీదు జ్ఞాపకం చేస్తాడు కీర్తన గ్రంథంలో. దీన్ని హెబ్రీలకు రాసిన గ్రంథకర్త మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఇందులో చాలా కీ ఈవెంట్స్ ఉన్నాయి. దానిని దేవుడు రిపీటెడ్గా జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఎక్కువ చెప్పనక్కర్లేదు. సంఖ్యాకాండం 20 అధ్యాయం. అటు తర్వాత 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో బాగా వినండి ప్రియమైన స్నేహితులారా, కొన్ని మంచి సంఘటనలు 21వ అధ్యాయంలో జరిగినాయి.
21వ అధ్యాయంలో మీరు ఆరంభంలో చూడండి, 21 నుంచి మొదటి వచనం నుంచి 3 వచనాల్లో దేవుడు వారికి విజయాలు ఇచ్చినాడు. గాడ్ గివ్స్ విక్టరీ. దేవుడు తన ప్రజలకు విజయాలని ఇచ్చాడు. ప్రియులారా, ఒక మాట మీతో చెప్పనివ్వండి. ఎప్పుడైనా విజయాల వెనకనే శోధన అనేది నడిచి వస్తుంది. శోధన అనేది నడిచి వస్తుంది. వెంటనే టెంప్టేషన్ ఏంటో తెలుసా? వాళ్ళ జనులు ఆయాసము చేత వారి ప్రాణము సమస్యలిపోతే ఏమండి, ఇక దేవుని మీద సనగడం మొదలు పెట్టారు. ఇక్కడ విషయం చెప్తాను చూడండి, 5వ వచనంలో, కాగా ప్రజలు దేవునికి నీ మోషేకుని విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించినారు? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని అన్నం మాకు అసహ్యమైపోయింది అని అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క పర్సనాలిటీని నమ్మనోళ్ళు కాదు, నమ్మారు, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మారు. వాళ్ళ నమ్మంది ఏంటనంటే దేవుని ప్లాన్స్ నమ్మడంలా, దేవుని ప్లాన్స్ వారు నమ్మడంలా. వారు విమోచించింది ఎందుకు? కనాను దేశంలోకి తెచ్చిపెట్టడానికే కదా, చంపడానికి తెచ్చారా అని ఆయన ప్రణాళికల మీద దాడి చేస్తున్నారేంటి వీళ్ళు? దేవుడిచ్చినటువంటి ఆరోగ్యకరమైన భోజనం అది చవిసారము లేని భోజనం అంటున్నారేంటి వీళ్ళు? ఆ కారణం చేత తాపకరమైన సర్పములను దేవుడే రప్పించి అది కాటు వేస్తే వచ్చే మరణమునకు వారిని అనుమతిస్తే మళ్ళీ దైవజనుడు మొర్ర పెట్టగానే ఆయన ఇత్తడి సర్పమును ఆయన అరణ్యములో లేవనెత్తమన్నాడు. ఎవరైతే విశ్వాసంతో ఆ ఇత్తడి సర్పం వైపు అలా చూస్తారో వాళ్ళు స్వస్థత నొందుతారు అని ప్రభువు చెప్పారు. ఇలా వినండి ప్రియులారా, పాము చేత కరవబడిన మనుషులు పాము కాని పాము వైపు చూస్తే బాగుపడుతున్నారు. ఈ మాట వినండి, పాము చేత కరవబడిన మనుషులు పాము కాని పాము వైపు చూస్తే వారు బాగుపడుతున్నారు. అదంత నిజమో, పాపము చేత కరవబడిన మనము పాపి కాని పాపముగా చేయబడిన శిలువ మీద ఎత్తబడి యేసు వైపు చూస్తే మనం రక్షణ పొందుతాం. ఈ సందర్భాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడిన ఆ కాంటెక్స్ట్ లో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ ఎత్తబడిన ఇత్తడి సర్పం యొక్క ప్రస్తావన వస్తుంది. అలాగనే మనుష్య కుమారుడు పైకెత్తబడిన యెడల అనేకులను ఆకర్షించునని యోహాను సువార్త 12వ అధ్యాయంలో దీని ప్రస్తావన వస్తుంది. కనుక మీరు వినండి, దేవుడు విజయాలు ఇచ్చేవాడు నెంబర్ 1, దేవుడు స్వస్థతలు ఇచ్చేవాడు నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏమంటే నీటినిచ్చేవాడు. ఆ రోజున నీరు దొరకడం ఇశ్రాయేలు ప్రజలకు చాలా గొప్ప ఆశీర్వాదమే కదా. చూడండి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, చదువుతాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 17వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు ఈ పాట పాడారు. బావి విభుకము దాన్ని కీర్తించండి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. ఒరి ప్రియులారా, ఏమండి, పెద్ద పెద్ద బలమైన వస్తువులు గుణపాలతో తవ్వితేనే కానీ నీళ్లు దొరకని ఏమండి పరిస్థితుల మధ్య బేయర్ అనేటువంటి స్థలములో దేవుడు వారి కర్రలతో తవ్వుతుంటే నీళ్ళు ఇచ్చినాడట. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు పైనే ఉంటాయి. విశ్వాసంతో తవ్వుకోవడం చేతకాకే తన్నుకుంటూ పోతుంటాం మనం. పైనే ఉన్నాయి. అధికార దండాల చేత ఎట్లా, కర్రల చేత ఎట్లా అంటే నీరు ఉబికేసింది. అలాగనే దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు చేరువుగానే ఉంటుంటాయి. వాటిని ఇట్లా తవ్వడం, విశ్వాస పడుగులు వేయటం చేతకాక కాళ్ళతో తన్నుకుంటూ పోతుంటాం. ఇదే మనం చేసే తప్పిదం. సరే, ఇప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో విజయాలిచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, దప్పిక సమయంలో నీరిచ్చే దేవుడు, ఆ దేవుని గురించి 21వ అధ్యాయం అంతా మాట్లాడుతుంది అన్నట్టు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడనక్కర్లేదు, ఇది మీ మనసులో ఉంచండి. అటు తర్వాత సంఖ్యాకాండం 27వ అధ్యాయం యెహోషువ నియామకం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం దగ్గర రాగానే వారు దాదాపు కనానుకు చేరువుగా వచ్చేసారు. అప్పుడు మోషే ప్రియులారా దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ఇది చాలా అద్భుతమైన మాట. దేవుడు మోషేతో ముందు ఏమన్నాడో తెలుసా? నీవి అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్న ఆ దేశాన్ని చూడు, నువ్వు అందులో ప్రవేశించమని ముందే చెప్పానుగా, నువ్వు నా పరిశుద్ధ నామాన్ని సన్మానించలేదు గనక నీవు అందులో ప్రవేశించవు అని మోషేతో అన్నాడు. అప్పుడు మోషే, ఏమి దేవా, నా కలలన్నీ ఇట్లా భంగపరిచినావు, ఇది 40 years
నా డ్రీమ్. ఈ ప్రజలతో పాటు నీ ఎక్కట్లో పడి నేను ఇట్లా వస్తే చివరికి వచ్చేసరికి నో అన్నావే అని కృంగిపోలేదు గాని ఆయన ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. చదువుతున్నాను చూడండి, 27వ అధ్యాయం 15వ వచనంలో. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా, సమస్త మానవులకు ఆత్మలకు దేవా, ఈ సమాజం కాపరలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించవా? ఈ సమాజం మీద ఒకరిని నియమించవా? నియమిస్తే అతడు వారు ఎదుట వచ్చుచూ పోవచ్చు ఉంటాడు. అంటే నీవు నియమించిన వాడు, నువ్వు చెబితే నేను నియమించిన వాడు, వాడు మనుషులతో మమేకమైపోవాలి. నా తరువాత సేవ చేసేవాడు మనుషులతో మమేకమైపోవాలి. మనుషులు కలవని వాడు సేవకుడు కాదు. మనుషుల ముందు వచ్చుచూ పోవచ్చున్నవాడై ఉండాలి. మనుషులతో మిక్స్ అయిపోవాలి. ఈ రోజున సేవకులకు ఆ రోజున మోసే అడిగిన దానికి మళ్ళీ భిన్నంగా ఉంటుంది అన్నట్టు. ఏమిటో తెలుసా ప్రియమైన స్నేహితులు, ఈనాటి సేవకులు ఎవరిని కలవరు. ఒక సేవకుడిని కలవాలంటే అమ్మో మనం ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందో ఈ రోజుల్లో. మనం కలిసేదానికి పోదామంటే అడ్డుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మధ్యలో. అయ్యగారిని కలవాలంటే తమాషానా, దీనికి కొన్ని ఫీజులు కూడా ఉన్నాయట ఎవరెవరు చెప్తుంటే. మళ్ళీ నేనెప్పుడు ఫీజు కట్టే అయ్యగారిని కలవలేదు, కానీ కొంతమంది అంటారు ఫీజు కట్టకపోతే అయ్యగారిని కలవలేమట. అయ్యగారితో ఫోటో తీసుకోవాలంటే ఫీజు కట్టాలట, ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఫీజు కట్టాలట, ఆయనతో టిఫిన్ చేయాలంటే ఫీజు కట్టాలట, భోజనం చేయాలంటే ఇంకెక్కువ ఫీజు కట్టాలట. ఏమో మరి ఈ ఫీజులు తనతో నాకు తెలియటం లేదు, కానీ నిజమైన సేవకుడు దేవుని ప్రజలతో కలిసిపోతాడు, వాళ్ళకి వేరుగా ఉండడు. దేవా, నా తరువాత నువ్వు నియమించబోయేవాడు మనుషులతో కలిసిపోవాలి. రెండో సంగతి ఏంటో తెలుసా, వారికి నాయకుడు గుండుట సమర్థుడై ఉండవాలి, ఏబుల్ పర్సన్ అయి ఉండాలి. అదే 18వ వచనంలో ఉంది. అడు తర్వాత అంటాడు కదా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఓకే మోజెస్, ఇప్పుడు నీ వెనుక ఉండి నూను కుమారుడు యెహోషువ ఆత్మను పొందినవాడు గనక అతనిని నియమించు అన్నాడు. ఇక్కడ 3 విషయాలు చాలా ప్రాముఖ్యం. ఒకటి, దేవుని ప్రజలతో కలిసిపోయేవాడు. రెండవది, దేవుడిచ్చిన సామర్థ్యము కలిగిన వాడు. మూడవది, దేవుని ఆత్మను కలిగిన వాడు. మోషే తరువాత నాయకత్వం వహించడానికి సరిపోయిన వాడు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మళ్ళీ ఎవరైనా నేను ఒక గాడ్ సర్వెంట్గా నేను అపాయింట్ అవ్వాలి, నేను నియమించబడాలనుకుంటే యెహోషువను దేవుడు నియమించిన నియామకంలోంచి మనం కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ప్రియులారా, ఇవి నేను ముఖ్యమైన అధ్యాయాలుగా మీ ముందు ఉంచాను. ఇంకా 36వ అధ్యాయం వరకు చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. కానీ ఇవి నూతన నిబంధనలో మనకు తలెత్తే విషయాలు, మన క్రైస్తవ విశ్వాసానికి, మన ఆచరణాత్మక జీవితానికి పనికొచ్చే సంగతులు ఉన్నాయి గనక వీటిని జ్ఞాపకం చేయవలసి వచ్చింది. ఇది మీ మనసులో ఉంచుకొని ప్రియులారా, మీకు ఇచ్చిన అసైన్మెంట్ మీకు ఆల్రెడీ పంపించారు వాట్సాప్ గ్రూప్స్లో. వీటిని మీరు దయచేసి చూడండి, వీటిని మీరు చర్చించండి. చాలా పాఠాలు మీరు నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పెంటెకులో పంచకాండాల్లో చివరి పుస్తకం దగ్గరికి వస్తున్నాం. పంచకాండాల్లో చివరి పుస్తకానికి మనం వచ్చేసాం. ద్వితోపదేశ కాండం. ఇది జ్ఞాపకార్థ పుస్తకం, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అన్నారు. ఇది మామూలుగా చెప్పుకునే మాట, కానీ ఇది ద్వితోపదేశము అనే దానికి అర్థమైతే కాదు. ఈ పుస్తకంలో ఎక్కువ మార్లు రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకో, గుర్తుంచుకో అని ఉంది కాబట్టి ఈ పుస్తకానికి పేరు ఇవ్వటం జరిగిందే తప్ప ద్వితోపదేశము, డ్యూట్రానమీ అనే దానికి అర్థమైతే కాదు. సరే, ఈ పుస్తకానికి ప్రియులారా ఉపోద్ఘాతం కొంచెం వినండి చాలా జాగ్రత్తగా. ఇశ్రాయేలు జనాంగం వాగ్దానం చేయబడిన కనానులో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు మోషే ప్రసంగాలు పంచకాండంలో ఈ చివరి పుస్తకమునందు నమోదు చేయబడ్డాయి. ఇప్పుడు యోర్దాను యువతల అరణ్యములో మోషే ఇశ్రాయేలు ప్రజలు అందరితో చెప్పిన మాటలు ఇవి. ద్వితోపదేశ కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అదే రాసింది. యోర్దాను అవతలకి వెళ్ళిపోతే ఏమండి, కనానులో మేజర్ పార్ట్లోకి అడుగు పెట్టినట్టే. యోర్దాను యువతలు ఉన్నారంటే ఇప్పుడే రూబేను వాళ్ళకి సంబంధించిన కొంత భూభాగంలోనికి వీళ్ళు చేరుకున్నారు.
చేరుకున్నారు. ఇప్పుడు యోర్దాను యువతలున్నారు. యోర్దానుని దాటి అవతల వెళ్ళిపోతే సంపూర్ణంగా వారు కనాను దేశంలోకి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవడం అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మోషే యువతల ఉండి ఈ మాటలన్నీ కూడా వారికి చెప్తున్నాడు. చదువుతున్నాను, ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం. యోర్దాను ఇద్దరనున్న అరణ్యములో, అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దిజాహబాను స్థలములకు మధ్యన సూపునకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మాటలివే. కనుక ఈ మాటలన్నీ కూడా, ఈ ప్రసంగాలన్నీ కూడా ఆయన యోర్దాను యువతల ఉండి ఇశ్రాయేలు ప్రజలకు మొత్తం తెలియచేస్తున్నాడు. ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చూడండి. ఈ ప్రసంగాలు చేసినటువంటి ఈ గొప్ప వ్యక్తిని గురించి కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఇలా ఉంది. ఐగుప్తు దేశంలో, ఇది మోసే లైఫ్ అంతా ఈ 10 నుంచి 12 వచనాల్లో చూడొచ్చు అన్నట్టు. వింటున్నారు కదూ? ద్వితోపదేశకాండం 34వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములు చేయుటకు యెహోవా అతని పంపెను వాటి విషయములోను, ఆ బాహుబలం అంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులు ఎదుటను కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇదివరకు పుట్టలేదు, తర్వాత కూడా పుట్టలేదు. ఇది మోషేకు వచ్చి చెప్పబడిన గొప్ప మాట. ఇది కంక్లూడింగ్ బుక్ ఎండింగ్ లోని మాట. ఎందుకు ఇక్కడ పెట్టానంటే, మోషే చేత ఈ చెప్పబడిన ఈ ప్రసంగాలన్నీ కూడా అతని ఎక్స్పీరియన్స్ లోంచి వచ్చినవి, అతని అనుభవంలోంచి వచ్చినవి, ఇతరులకు చాలా గుణపాఠాలుగా ఉండేటువంటి కీలకమైన పాఠాలను ఆయన తెలియచేస్తున్నాడని దేవుని పిల్లలంగా మనం తెలుసుకోవాలని స్టార్టింగ్ వెర్స్, ఎండింగ్ టు 3 వెర్సెస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ ఉపోద్ఘాతాన్ని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకం లోపలికి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెంబర్ 2, నేపథ్యం. ఈ పుస్తకం యొక్క నేపథ్యంలో మొట్టమొదట మనం చూడాల్సింది శీర్షిక. శీర్షిక అంటే ఈ పుస్తకానికి ఈ టైటిల్ లేదా ఈ పేరు ఎందుకు ఇచ్చినారు అనేది. ఆంగ్ల శీర్షిక డ్యూట్రానమీ, పాత నిబంధన యొక్క గ్రీక్ సెప్టోజెంట్ వెర్షన్ నుంచి గుర్తించబడింది. హెబ్రీ భాషలో రాయబడినటువంటి పుస్తకం దీని గ్రీక్ సెప్టోజెంట్ వెర్షన్ లోనికి తర్జుమాకి తెచ్చినప్పుడు దీని పేరు డ్యూట్రానమీ అని పెట్టినారు. అదే ఇంగ్లీష్ లో తెచ్చారు. అదే మనం ఇప్పుడు ఆ పుస్తకం ఆ పేరుతోనే ఉంది. ఇంతకీ డ్యూట్రానమీ అని ఇవ్వబడింది కదా ఈ టైటిల్. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, రెండవ చట్టం లేదా రెండవసారి చెప్పబడిన చట్టం లేదా ధర్మశాస్త్రం అని అర్థం. ఇది చట్టం యొక్క కాపీ. ద్వితోపదేశకాండం 17-18 ఆ మాట మనం చూస్తాం. వాస్తవానికి ద్వితోపదేశకాండం మరొక చట్టాన్ని లేదా రెండవ చట్టాన్ని అందించలేదు, కానీ సీనాయి పర్వతంపై ప్రజలకు ఇవ్వబడిన ప్రాథమిక చట్టాలని పునరావృతం చేసింది. దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి మరి వివరించింది పుస్తకం, అంతే. మళ్ళీ ఇది రెండో చట్టం అని అనుకోకండి సుమా. పాత జనాంగానికి ఏది ఇవ్వబడిందో సంఖ్యాకాండములో చివరిలో కనబడినటువంటి న్యూ జనరేషన్కి అదే ఇవ్వబడింది. కాకపోతే వివరణ పెరిగిందంతే. ఇది శీర్షిక, టైటిల్ ఈ పుస్తకానికి పేరు. ద్వితోపదేశకాండం అంటే అర్థం రెండోసారి ఉపదేశించబడిందని తెలుగు అర్థం కదా. డ్యూట్రానమీ అంటే ఏమండి, సెకండ్ లా అని అర్థం. అంటే రెండో లా అని కాదు ఇక్కడ అర్థం. ఇది రెండో జనరేషన్కి వివరించబడినటువంటి దేవుని ధర్మశాస్త్రం అని మీరు దయతో గమనించండి. నెంబర్ 2, రచయిత ఎవరు అంటే వేరుగా చెప్పనక్కర్లేదు. మోషే యొక్క మోషేయే రచయితని, మోషే యొక్క రచయితత్వానికి సాక్ష్యం చాలా ఎక్కువ ఈ పుస్తకాల్లో. నిర్దిష్ట ప్రదేశాల్లో అతను రచయితగా స్పష్టంగా గుర్తించబడ్డాడు. ఆయనే రాసేసుకున్నాడు, ఈ మాటలు నేనే రాస్తున్నాను అని. 1వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లోనూ, 4వ అధ్యాయం 44 నుంచి 46 వచనాల్లోనూ, ఆ బ్రాకెట్లో ఉన్న ఎన్ని వచనాలు చదివితే మోషే నేరుగా తానే ఈ పుస్తకాన్ని వ్రాసినాడు అని తెలుస్తుంది. ఆనాటి యూదులు, అటు తర్వాత ఉన్న సమరయులు కూడా వారి సాంప్రదాయంలో ఈ పుస్తకాన్ని మోషే రాశాడు అని వారు కేటాయించారు. మోసెస్ ఆథర్షిప్కి ఏమీ డౌట్ లేదు.
యేసు ప్రభు వారు అలాగే కొత్త నిబంధన రచయితలు వారు ఇతర పాత నిబంధన పుస్తకం నుంచి సుమారు 80 సార్లు ఈ పుస్తకంలోని మాటలు నూతన నిబంధనలు అక్కడక్కడ ప్రస్తావించబడడం అనేది జరుగుతా వచ్చింది. కనుక మోజెస్ ఆథర్షిప్ ని మనమే క్వశ్చన్ చేయక్కర్లేదు, అది నేరుగా ఉంది, అది పాత నిబంధనలో ఉంది. అలాగనే నూతన నిబంధనలో యేసు ప్రభు వారు కొత్త నిబంధన రచయితలు కూడా మోషే యొక్క ఆథర్షిప్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ఇది 2. నెంబర్ 3, మూడవది ఏంటి అని అంటే సమయం. ఇది మోషే మరణానికి కొంతకాలం ముందు మాత్రం ఈ పుస్తకం రాయబడిందని చెప్పచ్చు. క్రీస్తు పూర్వం 1405 సంవత్సరంలో ఇది రాసి ఉండి ఉండవచ్చును. మిత్రులారా, నేను ఆరంభంలోనే చెప్పాను, ద్వితోపదేశకాండ 34 అధ్యాయం మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా మోషే రాశాడు. 34 అధ్యాయం ఆయన మరణ ప్రస్తావన ఉంది గనక అతని మరణాన్ని ఆయన రాసుకోలేడుగా, అది ఎడిట్ చేయబడింది. యెహోషువ రాసినాడో లేక మోషేకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి రాశాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ పుస్తకం అయితే మోషే చేత వ్రాయబడింది. ఇక్కడ కొన్ని కీ ఐడియాస్ చెప్తాను, మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. దీని అంశం ఏంటంటే లవ్ గాడ్ అండ్ ఒబే గాడ్. దేవుని ప్రేమించండి, దేవునికి విధేయత చూపించండి. అది కీ ఐడియాస్ ఈ పుస్తకం నిండా. 34 అధ్యాయాల ద్వితోపదేశ కాండంలో కీ ఏమంటే థీమ్ ఇదే. అయితే ఈ కీ థీమ్లో మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలకమైన విషయాలు నేను మీతో చెప్పాలి అని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ పుస్తకంలో బాగా వినండి, భూమిని గూర్చి, ల్యాండ్ గూర్చి, కనాను దేశాన్ని గూర్చి 190 సార్లు ఉంది ఈ పుస్తకంలో, 190 టైమ్స్ ఉంది. తర్వాత వినండి 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 అనే మాట 54 సార్లు ఉంది. స్వాధీనపరచుకోండి 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 అనే మాట 57 సార్లు ఉంది, 57 టైమ్స్. హృదయాల గురించి, మీ హృదయం జాగ్రత్త, హృదయంలో గర్వం రానివ్వద్దు, మీ హృదయాన్ని సున్నత జరగనివ్వండి అని హృదయ ప్రస్తావన ఈ పుస్తకంలో 53 సార్లు రాసింది, 53 టైమ్స్. హార్ట్ విషయమై వ్రాయబడిన సంగతులు ఉన్నాయి. అటు తర్వాత స్నేహితులారా, ప్రేమించండి, దేవుని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి అనేటువంటి కీలకమైనటువంటి ఆలోచనలు వింటున్నారా ప్రియులారా, 25 సార్లు ఉన్నాయి, 25 టైమ్స్ లవ్ గురించి రాసిన గొప్ప పుస్తకం ఇది. చాలా మంది క్రైస్తవులకు బోరింగ్ బుక్. వీళ్ళకి ఎందుకు బోర్ అయ్యిందంటే లేవి కాండం అలాగనే సంఖ్యాకాండం చదవకపోతే, నిర్గమకాండం చదవకపోతే, 3 పుస్తకాల మీద కొంచెం మనసు లేకపోతే ద్వితోపదేశ కాండం వీళ్ళకి చాలా బోరింగ్ బుక్కే అవుతుంది. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ పుస్తకం ప్రారంభంలోనే రిమెంబర్, జ్ఞాపకం చేసుకోండి, గుర్తించుకోండి అనే మాట చాలా ఎక్కువ సార్లు కనబడుతుంది పుస్తకం నిండా. ఈ సంగతిని మనం అక్కడక్కడ మనం చూడగలుగుతాం. ఈ పుస్తకం నిండా ఇలా చెప్తాను వినండి, ఎన్నో వార్నింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ద్వితోపదేశ కాండం రాసే సమయానికి మోసే ముందున్నది, మోసే ప్రసంగిస్తున్నది న్యూ జనరేషన్, కొత్త జనరేషన్కి. మీ పితరులు ఏ తప్పిదాలు అయితే చేసినారో మీరు అన్ని తప్పిదాలు మళ్ళీ చేయకండి అని వారికి వార్నింగ్స్ ఇచ్చాడు. అలాగనే వారిని వినండి, ఆదరించిన మాటలు కూడా చెప్పాడు. ఒక మాట చెప్తాను వినండి, ద్వితోపదేశ కాండం అని అంటే ఇందులో ప్రసంగాలు విన్నవారు ఈ ప్రసంగాలను అవలంబించడానికి ఇష్టపడితే వరుసగా చెప్తాను. నెంబర్ 1, వారు దేవునిలో ఎస్టాబ్లిష్ అయిపోతారు. వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని రాశాడు ఈ బుక్, లేదా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని వారి ముందు ప్రసంగాలు చేసిన వారు దేవునిలో స్థిరపరచబడాలి. నెంబర్ 2, వాళ్ళు ప్రోత్సహించబడాలి ఈ ప్రసంగాలు విన్నాక. తరువాత రోజులు ఈ పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళు ప్రోత్సహించబడాలి, ఎంకరేజ్ అవ్వాలి. ఎస్టాబ్లిష్మెంట్ కొరకు, ఎంకరేజ్మెంట్ కొరకు రాశాడు. చివరి మాట ఏంటో తెలుసా, వీళ్ళు పితరులు చేసిన తప్పిదాలు వీళ్ళు మరలా చేయకుండా ఉండడానికి హెచ్చరించడానికే ప్రసంగాలు చేశాడు, హెచ్చరించడానికే పుస్తకాన్ని రాశాడు. అందుకే పుస్తకంలో ఉంది ఎగ్జార్టేషన్, హెచ్చరిక అనే మాట మర్చిపోకండి. 3 ఈలు గుర్తుపెట్టుకోండి, సులువుగా జ్ఞాపకం ఉంటాయి. ఎస్టాబ్లిష్మెంట్, ఎంకరేజ్మెంట్, అలాగే ఎగ్జార్టేషన్. ఈ 3 కారణాల కొరకనే ద్వితోపదేశ కాండంలోని ప్రసంగాలు దేవుని ప్రజల ముందు వినిపించబడ్డాయి. అటు తరువాత అవి వ్రాయబడ్డాయి, దేవుని ప్రజలు ఇశ్రాయేలుకు అందించబడ్డాయి, నూతన నిబంధన క్రైస్తవుల మనకును ప్రసాదించబడ్డాయి.
ఇది నేపథ్యం. తర్వాత ప్రియమైన స్నేహితులారా, మూడవ సంగతి, దీని విభజన చెప్తాను వినండి. ఇది చాలా ప్రాముఖ్యం. మీరు ఏ బుక్ సర్వే చేస్తున్నప్పుడైనా కానీ బ్యాక్గ్రౌండ్, డివిజన్, అలాగనే సినాప్సిస్, ఇవ్వండి స్ట్రక్చరల్ అవుట్లైన్, ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి మనకు మనం చదువుకుని కూడా తయారు చేసుకోగలిగిన ఇంకా చాలా ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఎవరో తయారు చేసిన చదివి మనం దాని మీద ఒక పట్టు సాధించినా కూడా మన బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సరే, ఈ పుస్తకం విభజనను మనం ఆలోచిస్తాం. ఈ పుస్తకంలో 34 అధ్యాయాలు, దీని 3 భాగాలు చేస్తాం. 3 భాగాలుగా ఉంది. మనం ఏం చేసేసి మనమేం పెద్ద సైంటిస్టులు మేము అయిపోలేదు. అందులో ఉన్నవే 3 భాగాలు. ఏమిటి 3 భాగాలు అంటే, 1 నుంచి 4 అధ్యాయాల్లో హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. మోషే చరిత్రను రాసినాడు. 5వ అధ్యాయం 1 నుంచి 26వ అధ్యాయం 15వ వచనం వరకు ఇన్స్ట్రక్షన్ ఉంది, సూచనలు ఉన్నాయి. అవింటూ తర్వాత చూద్దాం. కానీ తర్వాత 26వ అధ్యాయం 16వ వచనం నుంచి 34వ వచనం వరకు నిబంధన ఉంది. హిస్టరీ, ఇన్స్ట్రక్షన్, కవనెంట్. హిస్టరీ, ఇన్స్ట్రక్షన్, కవనెంట్. చరిత్ర, సూచన, నిబంధన. అదే ఈ 3 భాగాల్లో ఉన్న కీలకమైన ఆలోచనలు. సరే, మొదటి 4 అధ్యాయాల్లో మోషే, స్నేహితులారా వింటున్నారా, మోషే ఇవ్వండి మొత్తం చరిత్ర అంతా చెప్తా ఉన్నాడు. చరిత్ర అంతా చెప్తా ఉన్నాడు. ఈ చరిత్ర చెప్తున్నప్పుడు పునరుద్ఘాటించినటువంటి అబ్రాము నిబంధన, అంటే రీఎఫర్మేషన్ అబౌట్ అబ్రామిక్ కవనెంట్. అబ్రాముతో దేవుడు చేసిన నిబంధనను మళ్ళీ ఈ కొత్త జనరేషన్ ముందు పునరుద్ఘాటిస్తున్నాడు, మరోమారు జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఉంది. తర్వాత గత కాలం అంతట్లో కూడా దేవుడు ఎంత నమ్మకంగా మన ఎడల ఉన్నాడు అనే విషయాలు మోషే వారు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే దేవుని నమ్మకత్వమును గుర్తు చేయబడ్డాం. తర్వాత దేవుడు అంత నమ్మకంగా ఉంటున్నప్పటికీ కూడా మీ పితరులు, మన వాళ్ళు ఇశ్రాయేలు విశ్వాస విషయంలో ఎలా విఫలమైపోతూ వచ్చారో చెప్పాడు. ఎలా విశ్వాస విషయంలో విఫలమవుతూ వచ్చారో చెప్పినాడు. చెప్పిన తర్వాత వింటున్నారా మీరంతా? ప్రియులారా, విధేయతకు మళ్ళీ వారికి పిలుపునిస్తున్నాడు. మీరు విధేయత చూపండి అని పిలుపునిస్తాడు. మీరు విధేయత చూపండి అని మళ్ళీ కాల్ ఇస్తాడు. మీ పితరులు లాంటి పాడు పని చేయకండి, అవిధేయులు, తిరుగుబాటుదారులు ఉండొద్దు, మీరు విధేయత చూపండి అని చెప్తారు. ఇది మొదటి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి, స్నేహితులారా వినండి, కీలకమైనటువంటి అంశాలు ఇవి. 5వ అధ్యాయం 1 నుంచి 26వ అధ్యాయం 15వ వచనం వరకు ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏమిటి ఇన్స్ట్రక్షన్ అంటే, దేవుని యొద్ద నుంచి దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మోషే వారికి సూచనలుగా చెప్తాడు. ఇందులో 4 రకాలైన ఆజ్ఞలు ఉన్నాయి. జనరల్ గా క్రైస్తవులకు దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడనంటే 10 కమాండ్మెంట్స్ అంటారు. 10 కమాండ్మెంట్స్ అది ఊరికే టైటిల్స్ అంతే. అది నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు ద్వితోపదేశ కాండం ఈ భాగం దగ్గరికి వస్తే, ఏ భాగం? 5వ అధ్యాయం దగ్గర నుంచి 26వ అధ్యాయం 15వ వచనం వరకు చదివితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఒక దగ్గర పేరిస్తే 613, ఇంక్లూడింగ్ 10 కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలతో కలుపుకొని మొత్తం ఆజ్ఞలన్నీ కలిపితే 613 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. అవి 4 భాగాలుగా మోషే విభజించాడు, మనమే విభజించనక్కర్లా. 5వ అధ్యాయం దగ్గర నుంచి 26-15 వరకు ముందు మోరల్ లాస్ రాశాడు. అది ప్రసంగంగా వాళ్ళకి చెప్పినాడు, తర్వాత రాశాడు మోరల్ లా. ఇది నైతిక ఆజ్ఞలు, నైతికంగా మీరు ఎలా జీవించాలనో దేవుడు ఆజ్ఞాపించినవేంటో మనం చూస్తాం. తర్వాత ఆచారపాజ్ఞలు, దీన్ని సెర్మోనియల్ అంటారు. సెర్మోనియల్ అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు నియమించిన నియామక దినాలు పాటించినప్పుడు మీరు ఎలాంటి ఆచార వ్యవహారాలు చేయాలో దాని గురించి మనం విపులంగా మనం చూస్తాం. దీన్ని సెర్మోనియల్ లాస్ అన్నారు. తర్వాత పౌర ఆజ్ఞలు, సివిల్ అంటాం. సివిల్ అంటే న్యాయాధిపతులు ఇందులో ఎలా ఉండాలనో, రాజులు ఇందులో ఎట్లా ఉండాలనో, యాజకులు ఎలా ఉండి పౌరులకు సేవ చేయాలనో, ఇవన్నీ కూడా సివిల్ లా, పౌర ఆజ్ఞలు ఉన్నాయి ఇందులో. అటు తరువాత సోషల్
తర్వాత మిస్లియన్స్ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. సోషల్లో అంటే సాంఘిక ఆజ్ఞలు. నీవు సాటి మనిషితో ఉంటున్నప్పుడు సాంఘికంగా కన్నడ దేశంలో మీరు ఎట్లా బ్రతకాలనో అనే సంగతులు చాలా డీటెయిల్గా మనం చూస్తాం. విషయ సారాంశం వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మొత్తం విషయం అయితే మీ మధ్యలోకి రానివ్వండి. 1-4 అధ్యాయులు హిస్టరీ, 5-26-15 ఇన్స్ట్రక్షన్, 26 నుంచి అంటే 26 అధ్యాయం 16 వచనం నుండి 34వ అధ్యాయం వరకు ఎవడి నిబంధన ఉంది. దేవుడు వారికి ఇచ్చే నిబంధనను మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. దాంట్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ చెబుతాడు. దానికి ఆ శాపాలు కూడా చెప్తాడు. ఆశీర్వాదాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. దానికి ప్రజలందరూ ఆమేన్ అని అంటారు. దాన్ని నిర్ధారించడం. నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలని వారు నిర్ధారించారు. ఎస్, మేము విధేయత చూపుతామని ఆమేన్ అన్నారు. మేము అవిధేయత చూపితే మా మీద శాపం రానివ్వండి ఆమేన్ అన్నారు. ఆ తర్వాత దేవుడు పాలస్తీనియన్ కవెనెంట్ చేశాడు. మళ్ళీ పాలస్తీనా నిబంధన అంటే మీరు అవిధేయులైతే మీరు దేవుడు ఈ దేశము నుంచి మిమ్మల్ని పరాయి దేశంలోనికి శత్రువుల చేతులకు వదిలేసిన దేవుడు తిరిగి పునరుద్ధరిస్తాడు, మళ్ళీ మీకు బ్రతుకునిస్తాడు, ఈ దేశంలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు అని అసలు అష్షూరు చెర రాకమునిపే, బబులోను చెర రాకమునిపే అంటే కొన్ని వందల సంవత్సరాలకు ముందే వాళ్ళకి జరగబోయేటువంటి విపత్తును ప్రొఫెటిక్ గా మాట్లాడుతూ దేవుడు మళ్ళీ రెస్టోర్ చేస్తాడని ఆయన ల్యాండ్ కవెనెంట్, ఇది పాలస్తీనియన్ కవెనెంట్. ఇప్పటికి మనకు చాలా కవెనెంట్స్ వచ్చినాయి. ఈడెన్ కవెనెంట్ ఆదికాండం 3 అధ్యాయంలో చూసాం. నోయిక్ కవెనెంట్ ఆదికాండం 9 అధ్యాయంలో చూసాం. అబ్రామిక్ కవెనెంట్ ఆదికాండం 15 అధ్యాయంలో చూసాం. మిత్రులారా జ్ఞాపకం వస్తుంది అనుకుంటాను. అలాగని నిర్గమకాండ 24 అధ్యాయం మొజాయిక్ కవెనెంట్ మనం చూసాం. ఇప్పుడు మనం ద్వితోపదేశ కాండంలో పాలస్తీనియన్ కవెనెంట్ మనం చూస్తాం. దాని దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని సంగతులు చెప్తాను. అటు తర్వాత ప్రియులారా చివరకు వచ్చేసరికి నిబంధన అంతా అయిపోయిన తర్వాత మోషే తుది పలుకులు పలుకుతాడు. గోత్రాలన్నిటికీ ఆశీర్వాదాలు కూడా పలుకుతాడు. 34 అధ్యాయంలో అతని మరణం ఎవరు సంకలనం చేసి ఎవరు ఎడిట్ చేసి వ్రాసి ఉంచినారు. దీంతో ద్వితోపదేశకాండం ముగించబడుతుంది. అయితే ఈ పుస్తకంలో కీలకమైన విషయాలు ఏంటి అని అంటే కీలకమైన పదాలు అనుకోవాలి. కీలకమైన పదాలు, ముఖ్య పదాలు ఏంటంటే జ్ఞాపకం ఉంచుకో, జ్ఞాపకం చేసుకో, గుర్తుంచుకో. అలాగే ధర్మశాస్త్రం అనే మాట, ప్రేమ అనే మాట, విధేయత అనే మాట, దేవునికి భయపడడం, దేవుని భయము అనే మాట పదే పదే ప్రియులారా ఈ పుస్తకం నిండా మనం చూడగలుగుతాం. ఇది పుస్తకం యొక్క విభజన. దీని తర్వాత మిత్రులారా రండి, 4వ సంగతి విషయ సారాంశం. ఇదే చాలా ప్రాముఖ్యం. విషయ సారాంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో కలిసి జాగ్రత్తగా ఈ భాగాన్ని మీరు చూడాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. 1 నుంచి చూస్తున్నారా, 4 అధ్యాయాల్లో హిస్టరీ అన్నాం కదా, అదే గత కాలంలో దేవుడు వారి ఎడ చూపించిన ఏంటది నమ్మకత్వం, రైట్. ఇందులో మొదటి అధ్యాయం 1-5 వచనాలలో ఇవి మోజెస్ వారికి చేసిన ప్రసంగాలు, వారికి రెండోసారి ఉపదేశించినటువంటి దేవుని ధర్మశాస్త్రం ఈ పుస్తకం నిండా ఉంటుంది. కానీ ఇప్పుడు దీనికి ఇంట్రడక్షన్ మోషేయే ఎవరిని మాట్లాడడం మొదలు పెట్టడాన్ని 1-5 వచనాల్లో దీని విషయ పరిచయం లేదు, ఉపద్ఘాతంగా మనం చూస్తాం. తర్వాత ప్రియులారా మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి ఆ 4వ అధ్యాయం 49వ వచనం వరకు గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మొట్టమొదట అబ్రాముతో దేవుడిచ్చిన నిబంధన వాగ్దానాన్ని రివ్యూ చేస్తున్నాడు. అది ఫస్ట్ పాయింట్. అబ్రాము నిబంధన వాగ్దానాల్ని రివ్యూ చేస్తున్నాడు. బైబిల్ దేవుడు ఏంటో తెలుసా, ఒక తరమకి ఏదో చెప్పాను, తర్వాత తరం ఎట్లా పోయినా పోని అనుకునేవాడు కాదు. ఒక తరముకు చెప్పాను, ఆ తరంది మరో తరానికి వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాడు. అందుకనే దేవుడు ఓరల్ ట్రెడిషన్ ఇచ్చాడు. ఓరల్ ట్రెడిషన్ అంటే నోటి మాటల చేత ఒకరి దగ్గర నుంచి మరో తరం దగ్గరికి సందేశం వెళ్ళిపోవాలి. కనుక అబ్రాముతో దేవుడు నిబంధన వాగ్దానాలు చేశాడు. అవి మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త జనరేషన్ కనాన్లోకి వెళ్ళిపోబోతున్నారు, వీళ్ళకి తెలియాలి కాబట్టి ఆయన రివ్యూ చేశాడు. తర్వాత ఇశ్రాయేలీలు ఎలాగ విశ్వాస వైఫల్యం పొందినారో గతంలో అది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, పీపుల్ ఆర్ ఫెయిత్లెస్.
కాదేశ బర్నియాలో వారు సనుగులు, వారి యొక్క తిరుగుబాటుతనం ఎట్లా వచ్చిందో అది వివరించి, ప్రియులారు దాని కారణం చేత 38 సంవత్సరాలు ఇప్పుడు ఎవడి దేవుని దండనగా వీరు అరణ్యాల బట్టి ఎలా యాత్ర చేశారో ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేశాడు. ఆరంభ విజయాలకు దేవుడిచ్చిన సామర్థ్యం, ఇప్పటికే కొన్ని ఆరంభ విజయాలు వచ్చేసినాయి. సంఖ్యాకాండం ఎండింగ్ వచ్చేసరికి కొన్ని దేశాల మీద వారు విజయాలు పొందుతూ వచ్చేస్తున్నారు. ఈ ఆరంభ విజయాలన్నిటికీ దేవుడు ఎలాగ సామర్థ్యం ఇచ్చాడో వారు జ్ఞాపకం చేసి, సీనాయి దగ్గర దేవుడు చెప్పిన విషయాలు మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకం చేసి విధేయతకు వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాడు. 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి వాళ్ళు విధేయతకు ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి, మీరు ఒకవేళ అలా విధేయత మీరు కనపరచలేకపోతే ఐఎమ్ సారీ, మీరు చాలా పర్యవసానం ఎదుర్కోవలసి ఉంటుందని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు. ఇది హిస్టరీ. ఏమండి, మోషే మాట్లాడినటువంటి హిస్టరీ మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడిన పాయింట్స్ అన్నీ అయితే ఇవి. ఇక్కడ మనకు ఒక 7 సంగతులు మనకు కనబడ్డాయి. ఈ 7 బుల్లెట్ పాయింట్స్ మోసెస్ మాట్లాడిన హిస్టారికల్ సెర్మన్. ఏమండి, చరిత్రాత్మకమైనటువంటి చరిత్రను గురించి మాట్లాడేటువంటి సందేశంలో మిత్రులారా వినండి. ఇది 7 బుల్లెట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత 2వ భాగం నూతన జనాంగానికి ధర్మశాస్త్రం 5వ అధ్యాయం దగ్గర నుంచి ప్రియులారా 26వ అధ్యాయం 15వ వచనం మేజర్ సెక్షన్. ఈ భాగంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం. మొదటిదేమో మోరల్లా, రెండోదేమో సెర్మోనియల్లా, మూడోదేమో ప్రియమైన సోషల్లా, మధ్యలో కొన్ని ఫుడ్ లా కూడా ఉంది. అది మిస్ అయ్యాం ఇందాక, అది కూడా ఇక్కడ మీతో చెప్తాను. రైట్, ఇప్పుడు గమనించండి ప్రియులారా. నైతిక ఆజ్ఞలు, ఆచారపాజ్ఞలు, పౌర ఆజ్ఞలు, అలాగనే ప్రియమైన స్నేహితుల సాంఘిక ఆజ్ఞలు. మోరల్లా, సెర్మోనియల్లా, సివిల్లా, సోషల్లా. ఓకే, నైతిక ఆజ్ఞలు, ఆచారపాజ్ఞలు, పౌర ఆజ్ఞలు, సాంఘిక మరియు ఇతర ఆజ్ఞలు. రైట్, ఈ అధ్యాయాల్లో ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయో కొంచెం మీ మనసులో పడితే, మీ బైబిల్లో రాసుకుంటే అవి కీ ఐడియా. అంటే మిగిలిన ఆజ్ఞలు కొన్ని కలిసి ఉంటాయి, ఇవన్నీ మనం చదువుకుంటాం, కానీ ఆ చాప్టర్ యొక్క ఫోకస్ ఏంటో అది మాత్రం నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, మళ్ళీ 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మిత్రులారా, ఏమంటే మోషే మళ్ళీ ఈ న్యూ జనరేషన్ కి 10 కమాండ్మెంట్స్ మరోసారి చెప్తున్నాడు. అదే 5వ అధ్యాయంలో మళ్ళీ 10 కమాండ్మెంట్స్. మీరు నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఎట్లా చదివినారో ఇక్కడ 5వ అధ్యాయం మీరు 16 వచనం నుంచి 22వ వచనం వరకు అలాంటి ఆజ్ఞలే యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ మీరు చదువుతారు. ఏమండి, 16 కాదు, కొంచెం పైనుంచి ఏమండి, ఆ పైనుంచి విశ్రాంతి దినం, ఆ పైన దేవుని గురించి ఇవన్నీ మొత్తం 5వ అధ్యాయం అంతా కూడా 10 కమాండ్మెంట్స్ మరోసారి రివ్యూ అయ్యింది, వాళ్లకు మరోసారి రిపీట్ చేసినాడు ఆయన. ఇది మోరల్ లా. ఏమండి, ఇది నైతిక ఆజ్ఞలే. తర్వాత వినండి, దేవుని ప్రేమించాలి, అలాగనే దేవుని పిల్లలకు, అంటే మీ పిల్లలకు దేవుని ప్రేమించడం కూడా మీరు నేర్పించాలి అని వినండి ప్రియులారా. ఇది చాలా గొప్ప అధ్యాయం. ఇది 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు తన ప్రజలకు దేవుని ప్రేమించడం నేర్పిస్తూ మీ పిల్లలు కూడా దేవుని ప్రేమించండి అని నేర్పించే గొప్ప అధ్యాయం 6వ అధ్యాయం. 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మిత్రులారా, మీరు కనాను దేశానికి స్వాధీనపరచుకోవడానికి వచ్చినప్పుడు కనాను దేశంలో, వింటున్నారా మీరంతా, కనాను దేశంలో ఏమండి భయంకరమైన 7 జనాంగాలు ఉన్నారు, వాళ్ళని నాశనం చెయ్యాలి, మీరు ఒక దేశంగా అక్కడ మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పిన గొప్ప అధ్యాయం. నేను కీ చాప్టర్ చెప్పినప్పుడు 7వ అధ్యాయం జ్ఞాపకం చేస్తాను, చాలా బాగుంటుంది 7వ అధ్యాయం. తర్వాత 8వ అధ్యాయం దగ్గరికి వస్తే, దేవుడు చేసిన వాటిని కానీ మీరు మర్చిపోయినారనుకోండి, గర్వమే మీ బ్రతుకులోకి వచ్చేస్తుంది అని చెప్పే గొప్ప వార్నింగ్ చాప్టర్ అది. ఏమండి, 8వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. అటు తర్వాత 9 నుంచి 11 అధ్యాయాల్లో అరణ్య యాత్రను దేవుడు ఎందుకు చేయించినాడు ఇట్లా, దాని సంకల్పం 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏమండి, 8లో గర్వం రాకుండా ఉండేందుకు హెచ్చరిక, అరణ్య యాత్ర దేవుడు ఎందుకు చేయించినాడో దాని సంకల్పం చెప్పబడిన తర్వాత 9 నుంచి 11 అధ్యాయాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. దేవుడు తన ప్రజల దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు,
దేవుడు కోరుతున్నది ఏంటి? మీరు 9 నుంచి 11 వచ్చిన అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఇదే కదా యెహోవా మీ యొద్ద నుంచి కోరుతున్నాడు, ఇదే కదా దేవుడు మీ యొద్ద నుంచి ఆశిస్తూ ఉన్నాడు అనే మాటలు మనం ఈ భాగంలో చూస్తాము. దేవుడు తన ప్రజల యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో మనం ఆ భాగంలో చూడొచ్చు. అసలు ద్వితోపదేశ కాండ మెసేజే అది. ద్వితోపదేశ కాండ మెసేజ్ ఏంటో నేను వరుసగా లిస్ట్ అవుట్ చేస్తాను, మళ్ళీ వేరుగా చెప్పలేను కాబట్టి లైన్లో మీరు రాసుకోగలిగితే రాసుకోండి. ద్వితోపదేశ కాండంలో దేవుడు తన ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయాలు ఇలా ఉన్నాయి. మొదటిది ఏంటో తెలుసా? రిమెంబర్, నేను మీ ఎడల ఎట్లా ఉన్నానో జ్ఞాపకం చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2, ఒబే, మీరు నా ఆజ్ఞలకు విధేయత చూపండి. నెంబర్ 3, లవ్ మీ అండ్ లవ్ యువర్ నైబర్, నన్ను ప్రేమించండి, మీ పొరుగు వారిని కూడా మీరు ప్రేమించండి. తర్వాత గాడ్స్ వేస్, ఫాలో గాడ్స్ వేస్, దేవుని మార్గాలు మీరు అనుసరించిన అదే కదా దేవుడు మీ వద్ద నుంచి కోరుతున్నాడు. 5వ సంగతి, దేవుని మాత్రమే పూజించండి, వర్షిప్ ద లార్డ్, అది 5వ సంగతి. తర్వాత 6వ సంగతి, ఎంజాయ్ యువర్ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదాన్ని అనుభవించండి, అది 6వ సంగతి. 7వ సంగతి ఏంటో తెలుసా? మీ ముందున్న జీవమును మీరు చేపట్టండి. గ్రాబ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, దేవుని జీవాన్ని మీరు గట్టిగా చేపట్టండి. ఇవే కదా దేవుడు మీ యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. రిమెంబర్, ఒబే, లవ్, ఫాలో గాడ్స్ వేస్, వర్షిప్, బ్లెస్సింగ్, లైఫ్. ఈ 7 సంగతులు ఈ పుస్తకంలో ఎవడు జర్నీ చేస్తున్నటువంటి కీలకమైనటువంటి విషయాలని ప్రియులు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. రైట్? సరే, ఏనండి, ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గర నుంచి 11వ అధ్యాయం వరకు అయిపోయింది. ఇవి మోరల్ లాస్ అన్నట్టు, నైతిక ఆజ్ఞలు. తర్వాత సెర్మోనియల్ అంటే దేవుని ప్రజలు దేవుని యొద్దకు రావడానికి ఎలా రావాలి, ఏమర్పించాలనే సంగతి ఇందులో చూస్తాం. ఇందులో ఎవడి పరిశుద్ధ ప్రజలు వారి ఆరాధన స్థలాన్ని గూర్చి వాళ్ళ లైఫ్ సెంటర్ ఏంటనంటే వర్షిప్ ప్లేస్, అంతే. వారి బ్రతుకుకు మూల కేంద్రం ఏంటనంటే ఆరాధన స్థలం, అది 12వ అధ్యాయంలో మనం చూస్తాము. తర్వాత 13వ అధ్యాయంలో విగ్రహారాధన, తర్వాత ఏమో వినండి, రాంగ్ ప్రాఫిట్స్ విషయంలో మీరు ఎలా వ్యవహరించాలనేది 13వ అధ్యాయంలో కనబడుతుంది. ఐడోలట్రీ, ఫాల్స్ ప్రాఫిట్స్, దాని గురించి 13వ అధ్యాయంలో చూస్తాం. 14వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి వింటున్నారా? వినండి. పవిత్రమైనటువంటి భోజన పదార్థాలు, అపవిత్రమైన ఏవి తినచ్చు, ఏవి తినరాదు చెప్పాక ప్రతి దాంట్లో దశభాగం ఇచ్చేటువంటి క్రమాన్ని మన 14వ అధ్యాయంలో చూస్తాం. ఈ 3 అందులోనే ఉంటాయి 14లో. తర్వాత 15 నుంచి 16 అధ్యాయాల్లో సబ్బాత్ సంవత్సరం పాటించడం ఎట్లా, తర్వాత పిలిగ్రమ్ ఫెస్టివల్స్ ఉన్నాయి ఇశ్రాయేలీలకు. ఏమిటి పిలిగ్రమ్ ఫెస్టివల్స్ అంటే? పస్కా పండగ, పెంతెకోస్తు పండగ, గుడారాల పండగ. ఈ 3 పండగలకు వారు యాత్ర చేసుకుంటూ వారు యెరూషలేముకు వారు వస్తారు, పాడుకుంటారు. అదే మన కీర్తనల గ్రంథానికి వచ్చినప్పుడు యాత్ర కీర్తనలను చదువుతుంటాం చూడండి, అవన్నీ కూడా ఆ రోజుల్లో పాడుకుంటూ ట్రావెల్ చేస్తారు. వీటన్నిటి గురించి మిత్రులారా 12వ అధ్యాయం నుంచి 16 అధ్యాయం 17 వచనం వరకు ఉంటుంది. తర్వాత 16వ అధ్యాయం 18వ వచనం నుంచి సివిల్ లా, ఇది పౌర ఆజ్ఞలు లేదా పౌర చట్టాలు, న్యాయాధిపతులు ఎలా వ్యవహరించాలో ఆ 16 అధ్యాయం 18 నుంచి చిన్న భాగమే. 16 అధ్యాయం 18 నుంచి ఆయన చివరి వరకు చెప్తాడు. 17 అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి రాజులు ఎట్లుండాలి, ఏమి చేయకూడదు, వాళ్ళు ఏమి చెయ్యాలి, రాజులకు దేవుడు నియమించిన హద్దులన్నీ 17 అధ్యాయంలో చూస్తాము. ఇవన్నీ చదివితే 17 అధ్యాయంలో సొలొమోను వీటిని హద్దులు మీరు ఎలా ప్రవర్తించి పాడైనాడో ఈ 17 అధ్యాయానికి సొలొమోను జీవితాన్ని కలిపి అధ్యయనం చేస్తే చాలా సంగతులు నేర్చేసుకోవచ్చు. తర్వాత 18వ అధ్యాయంలో లేవీయులకు దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏంటి, నిజమైన ప్రవక్తను గుర్తించడం ఎట్లా, అది 18వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి తన ప్రజలకు దేవుడు అనుగ్రహించిన ఆశ్రయపురాలు, ఎవరైనా అమాయకంగా తప్పు చేసి ఎవరినైనా చంపితే, గాయపరిచి చంపితే వాడు కూడా ప్రాణం పోగొట్టుకునే ప్రమాదం రాకుండా ఆశ్రయపురములోకి రావడం ఏంటో, వాడు కాపాడబడ్డం ఏంటో 19వ అధ్యాయంలో చదువుతా. 20వ అధ్యాయానికి వచ్చేసరికి సైన్యములు కూర్చున్న సంగతులు, మ్యాటర్స్ ఆఫ్ ఆర్మీ, ఇది మిలిటరీ మ్యాటర్స్. ఇవన్నీ దేవుని ప్రజలు సైన్యముగా వారి సంగతులు ఏంటో ఈ మిలిటరీ మ్యాటర్స్ అన్ని 20వ అధ్యాయంలో 21వ అధ్యాయం చివరికి వచ్చే వరకు కొంచెం చూస్తాము. తర్వాత 21వ అధ్యాయంలో మరికొన్ని కీలకమైన విషయాలు, అవి సాంఘిక చట్టాల్లోనికి
మిస్లియన్స్లోకి వస్తాయి కనుక కొంచెం పక్కకు వచ్చినాం. తెలియక రక్తం చిందించినాడు అనుకోండి, వారి దోషానికి ఏం చెయ్యాలి? 21వ అధ్యాయంలోనే చూస్తాం. పరాయి దేశపు స్త్రీ వీరి చేత చిక్కింది, ఆమె విషయంలో ఎట్లా ప్రవర్తించాలి? 21వ అధ్యాయంలో చెప్పినాడు. తరువాత ఇంట్లో తిరుగుబాటు చేసే కొడుకున్నాడు, వాడి విషయంలో ఎట్లా వ్యవహరించాలి? 21వ అధ్యాయంలో చెప్పినాడు. 21వ అధ్యాయం కూడా చాలా మంచి అధ్యాయం. 22వ అధ్యాయానికి వచ్చేసరికి వినండి, తప్పుడు ఆరోపణలు ఏవైనా మీద పడితే ఎట్లా చెయ్యాలి? వ్యభిచార పాపములు ఎవరైనా పట్టబడితే ఎట్లా చెయ్యాలి? ఇది 22వ అధ్యాయం. 23వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ప్రత్యేకమైన జనాంగంగా వారి పవిత్రంగా ఎట్లుండాలి? అది 23వ అధ్యాయంలో మనం చూస్తాం. 24వ అధ్యాయంలో విడాకుల సంగతులు ఉంటాయి. 25వ అధ్యాయంలో లెవరెట్ మ్యారేజెస్ అంటారు. అంటే ఒక అన్నదమ్ముల ముగ్గురుంటే పెద్దవాడు పెళ్లి చేసుకున్న తర్వాత అతను చచ్చిపోతే, అతని పిల్లలు లేకపోతే ఆ వదినను తరువాత వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అన్నయ్యకు సంతానాన్ని ఇవ్వాలి. దాన్ని లెవరెట్ మ్యారేజెస్ అంటాం. యోధా కుమారుల విషయమై ఆ సంగతులు మనం చూస్తాం. ఈ లెవరెట్ మ్యారేజెస్ ఎట్లా చేయాలి, ఏమంటే ఎలాగ దీన్ని కట్టుబడి ఉండాలనేది 25వ అధ్యాయంలో మనం చూస్తామన్నట్టు. తర్వాత 26వ అధ్యాయంలో ఏమంటే ఫస్ట్ ఫ్రూట్స్ అలాగనే టైట్స్, ప్రథమ ఫలాలు, దశమ భాగాల గురించి 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది సెకండ్ పార్ట్, చాలా మేజర్ సెక్షన్. మళ్ళీ విడ్డూరంగా ఉంటుంది. దేవుడు ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టల. తన ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతికేదానికి, విచ్చలవిడిగా ఉండడానికి దేవుడు వదిలిపెట్టల. దేవుడు ప్రేమ గలవాడే, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చిన వాడే గాని వాళ్ళ పద్ధతులను ఏర్పాటు చేసి ఎంత చక్కగా వారి జీవితాలు క్రమపరచబడ్డానికి నైతిక విషయాలకు చట్టాలు ఇచ్చాడు, ఆచార వ్యవహారాలకే చట్టాలు ఇచ్చినాడు, పౌరులుగా బతకడానికి చట్టాలు ఇచ్చినాడు, సాంఘిక జీవనం చేయడానికే చట్టాలు ఇచ్చినాడు. ఒకటేమిటండి, దేవుడు ఏది మర్చిపోలేదు. కొన్నిసార్లు మనం రాసుకున్నటువంటి రెజల్యూషన్ లో మళ్ళీ అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ దాన్ని కలుపుకోవాల్సి కొంతమంది కొన్ని దేశాల్లో రాజ్యాంగాలు రాసిన తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుందేమో. అది రాయలేదు, అది లేదు కాబట్టి ఇది చేర్చుదాము అనుకోవాల్సి ఉంటుందేమో. కానీ దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి అమెండ్మెంట్స్ అవసరం లేదు. అన్ని ఇందులో ఉన్నాయి. ఏది దేవుడు మినహాయించలేదు. అందుకనే ప్రియులారా, మనం నమ్మిన దేవుడు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం సంపూర్ణమైనది. నువ్వేం కలపక్కర్లేదు, నువ్వేం తీనక్కర్లా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన తన ప్రజల మేలు కోరి వాళ్ళ పరిశుద్ధ జీవనం కొరకు ఆయన చేసిన పరిచర్య ఎంత అద్భుతం. ఇది సెకండ్ పార్ట్. మూడో పార్ట్ జ్ఞాపకం చేస్తాను రండి. మూడవ పార్ట్, ఇది చిన్న పార్టే కానీ కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి ఇందులో కూడా. మూడో పార్ట్ ఏంటంటే 26వ అధ్యాయం 16 నుంచి 34 అధ్యాయాల వరకు ప్రజలు నిబంధనను ఆమోదించారు. 26వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు, 16 నుంచి అనుకోండి 27 అధ్యాయం వరకు వినండి. ఏబాలు కొండ మీద ఎవడు శాపములు రాయించినాడు, దానికే ప్రజలు ఆమేన్ చెప్పాలి. గెరిజీము కొండ మీద ఆశీర్వాదాలు రాయించినాడు, దీనికి కూడా ప్రజలు ఆమేన్ చెప్పాలి. 27 అధ్యాయాలు ప్రజలందరూ కూడా ఆమేన్ చెప్పారు. దేవుని ఆజ్ఞలకు లోబడ్డారా? ఆశీర్వాదాలు. దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపారా? శాపములు. ఎందుకంటే వీళ్ళు ఆమేన్ అని చెప్పారు. ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఓల్డ్ జనరేషన్ నిర్గమకాండం 24 అధ్యాయంలో ఆమేన్ అన్నారు. న్యూ జనరేషన్ ద్వితోపదేశ కాండం ప్రియులారా వినండి 27వ అధ్యాయంలో ఆమేన్ అన్నారు. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం మనకు బాగా తెలిసిన అధ్యాయం. ఇందులో ఆశీర్వాదాలు, శాపాలు, దాని గురించిన వాగ్దానాలు మనకు ఉంటాయి. తర్వాత 29వ అధ్యాయంలో దేవుడు పాలస్తీనియన్ కవెనెంట్ చేశాడు. మీరు దేవుని ఆజ్ఞను మీరిపోయి ఒకవేళ ప్రపంచంలో మీరు చెల్లాచెదురు కావలసి వచ్చినా నేను మీతో ఒక నిబంధన బంధము కలిగిన దేవునిగా, మీరు అబ్రాము సంతానం, మీ పితరుడైన అబ్రాముకే నేను నిబంధన చేశాను గనక నేను అంతిమంగా మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, మీ హృదయాలుగా సున్నతి చేస్తాను అని చెప్పి మీ ఎదుట నేను మేలు కీడు ఉంచాను, జీవం మరణం ఉంచాను, ఆశీర్వాదాలు శాపం ఉంచాను, మీరు సరైన దాన్ని ఎంచుకోండి అని వారికి పిలుపునిస్తాడు. అది 30వ అధ్యాయం. తర్వాత 31 నుంచి 34 అధ్యాయం. 31వ అధ్యాయంలో మోషే చనిపోక మునుపై ఇక నన్ను కాదు యెహోషువని వెంబడించండి అని చెప్తున్నాడు.
32వ అధ్యాయంలో ప్రజల ముందు ఒక పాటను సాక్ష్య పాటగా పాడాడు. అది సాక్ష్య పాట, మోజెస్ టెస్టిమనీ సాంగ్. అద్భుతమైన పాట. దేవుడు ఎలా నడిపించాడో, ఎలాగ ప్రజలతో పాటు తన్ను కూడా షేప్ చేశాడో, అన్ని సంగతులు ఎలా దేవుడు మోసాడో అన్ని 32 అధ్యాయంలో మోషే ఒక పాటగా పాడతాడు. తర్వాత మోషే మరణించక వనుపు ఇశ్రాయేలు గోత్రాలన్నిటినీ 1 by 1 అందరినీ, ప్రతి గోత్రాన్ని ఆశీర్వదించడం 33వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 34వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే యొక్క మరణాన్ని, అది ఎడిట్ చేయబడిన విషయం అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అలాగది రాయబడి ఆ ద్వితోపదేశకాండ ముగించబడింది. ఓకే, ఇప్పుడు ఏమైనా ముఖ్యమైన అధ్యాయాలు చెప్తానికి నా ముందు 10 నిమిషాలు ఉంది. ఈ 10 నిమిషాల్లో ముఖ్యమైన అధ్యాయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మీరంతా నాతో ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, ద్వితోపదేశకాండం 5వ అధ్యాయం 10 ఆజ్ఞల పునఃప్రారంభం. పునఃప్రారంభం అంటే ఇదివరకు లేవని కాదు, పాత జనాంగం వారంతా విన్నారు, దాన్ని అనుసరించారు. సరే, ఇప్పుడు న్యూ జనరేషన్ వచ్చింది, వారికి అది మళ్ళీ జ్ఞాపకం చేయవలసిన అవసరత ఏర్పడింది. ఇక్కడ విషయం చెప్తాను, వినండి. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలు వారు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న దాన్ని బట్టి వారు జీవించాలి. లెర్నింగ్ అండ్ లివింగ్. మోజెస్ ఇక్కడ చెప్పినాడు, మీరు నేర్చుకోండి, వీటిని అవలంబించండి. లెర్నింగ్ అండ్ లివింగ్, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది 5వ అధ్యాయం. అటు తర్వాత స్నేహితులారా, ద్వితోపదేశకాండం 7వ అధ్యాయంలో మీరు కనాను దేశంకు వెళ్ళిన తర్వాత కనాను దేశంలో ఉన్న ఆ 7 తెగల్ని, కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, గిర్గేసీయులు, అమోరీయులు, యబూసీయులు, అలాగనే గిర్గేషీయులు, ఈ 7 జనాంగాల్ని మీరు పంపించి మీరు నా కొరకు ఒక ఏర్పరచబడిన జనముగా ఉండండి అని పిలుపునిచ్చిన గొప్ప అధ్యాయం. నేను ముందే చెప్పాను, 7వ అధ్యాయం కొంచెం వివరిస్తాను అని. ఒకసారి మీ బైబిల్ తెరిచి పెట్టండి, 7వ అధ్యాయం ఎంత బాగుంటుందో. 7వ అధ్యాయం అధ్యయనం చేసిన వారు దేవుణ్ణి ఆరాధించడానికి వారి హృదయాలు పైకెత్తగలుగుతారు. 7వ అధ్యాయం 6వ వచనం అడుగున అంటాడు, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచెను. నెంబర్ 1, యు ఆర్ చూజన్ అన్నాడు. తర్వాత 8వ వచనం అడుగును చూడండి, ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించెను అని రాసింది. యు ఆర్ రిడీమ్డ్, మీరు విమోచించబడ్డారు అన్నాడు. తర్వాత 9వ వచనంలో ఆయన అంటాడు, 3వ లైన్లో చూడండి, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడుననియు మీరు తెలుసుకున్నారు అంటాడు. కాబట్టి ఆయన ఒక ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు వాళ్ళకి. ఇదివరకు ఎలాగున్నాను, 1000 తరముల వరకు కృపచూపుతూ నేను అలాగే ఉంటాను, నిబంధనకు స్థిరపరచువాడును నేనే అని చెప్పి ఎష్యూరెన్స్ వాళ్ళకి ఇస్తున్నాడు. మీరు నిశ్చయిత పొందిన జనం, యు ఆర్ ఎష్యూర్డ్ పీపుల్, యు ఆర్ చోజన్ పీపుల్, యు ఆర్ రిడీమ్డ్ పీపుల్, యు ఆర్ ఎష్యూర్డ్ పీపుల్. తర్వాత ప్రియులారా, 14వ వచనం చూడండి, సమస్త జన్మ కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు అంటే మీరు కటాక్షము నొందిన ప్రజలు, యు ఆర్ ఫేవర్డ్ పీపుల్, మీరు కటాక్షము నొందిన వారు. వింటున్నారా? తర్వాత 15వ వచనం చూడండి, 15వ వచనం అంటాడు, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన శైవాదులన్నిటిని నీకు దూరపరిచి అన్నాడు. 5వ సంగతి ఏంటో తెలుసా? యు ఆర్ ప్రిజర్వ్డ్, మీరు భద్రపరచబడిన జనము. ప్రిజర్వ్డ్ ఫ్రమ్ డిసీజ్, ప్రిజర్వ్డ్ ఫ్రమ్ డిసీజ్, ఈ రోగముల నుంచి మీరు భద్రపరచబడిన జనాంగం అన్నాడు. తర్వాత మిత్రులారా, 21వ వచనం చూడండి, వారిని చూసి జడియొద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అన్నాడు. యు ఆర్ హానర్డ్ పీపుల్, మీరు ఘనత పొందిన ప్రజలు, ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే మీ మధ్య ఉన్నాడు. తర్వాత 24 వచ్చిన చివరిలో చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. చివరిలో అంటాడు, ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, యు ఆర్ పవర్ఫుల్ పీపుల్ అన్నాడు, మీరు బలమైన శక్తి గల ప్రజలు అన్నాడు. ఇది దేవుని ప్రజలకు దేవుని ఏర్పాటులో దొరికిన దీవెనలు.
దేవుని ప్రజలు ఏర్పరచబడితిరి, దేవుని ప్రజలు విమోచించబడితిరి, దేవుని ప్రజలు నిశ్చేత పొందితిరి, దేవుని ప్రజలు కటాక్షం పొందితిరి, దేవుని ప్రజలు భద్రపరచబడితిరి, దేవుని ప్రజలు ఘనపరచబడితిరి, దేవుని ప్రజలు శక్తివంతమైన ప్రజలైతిరి. బా, ఏమి అనుభవాలండి వాళ్లకు. ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఎఫెసీ 1:3 ప్రకారం ఇవన్నీ మన సొంతమైపోయినాయి. ఇది ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు చదువుకొని ఆలోచించండి. ఈ కోవలో మీకు సులువుగా ఈ పుస్తకం అర్థమవుతుంది, ఏమీ అనుమానించక్కర్లా. తర్వాత ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం. దేవుని మరచుటను గూర్చిన వార్నింగ్స్ ఇందులో ఉన్నాయి. నేను ముందే చెప్పాను, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు మీరు దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం ఉంటారు, జాగ్రత్త పడండి అన్నాడు. ఏ ఏ విషయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది వీళ్లకు? చూడండి ప్రియులారా, 2వ వచనంలో యెహోవా నిన్ను నడిపించిన, 2వ వచనం అడుగులో 5వ లైన్లో, యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము అంటే రిమెంబర్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్. దేవుని నడిపింపును మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని పిల్లలకి జాగ్రత్త, వార్నింగ్. తర్వాత రెండోది ఏంటో తెలుసా ప్రియమైన స్నేహితులారా? ఎక్కడైనా అంటాడు 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకుందవో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్న తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తము ఈ అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించినాడు అన్నాడు. ఇక్కడ ఏంటో తెలుసా? ఈ 38 సంవత్సరాలు కూడా, లేక ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడైన నేను మిమ్మల్ని నడిపించింది దేనికో తెలుసా? దేనికో? నా ముందు అణిగి ఉండడానికి. ఏమంటే హంబుల్నెస్ బిఫోర్ గాడ్. నేను మిమ్మల్ని దీన మనసు గలవారుగా విధేయులుగా ఉండడం నేర్పించడానికి నడిపించే సంగతి మర్చిపోతారు మీరు, మళ్ళీ అహంకారులు అయిపోతారు. 3వ సంగతి ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఆహారం వల్లనే గాక ఆహారం యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియచేయటగా నేను అనిచి ఆయన నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగిన మన్నాతో నిన్ను పోషించను. ఈ వచనం యేసు ప్రభువు వారు కోట్ చేస్తారు తన శోధన సమయంలో, అది మీకు తెలుసు. సరే, ఈ వచనంలో ఏటట మర్చిపోయే ప్రమాదం ఉంది. మనము దేవుని చేత పోషించబడ్డాము, ఇది మర్చిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. దేవుని నడిపింపును మర్చిపోయే ప్రమాదం ఉంది. దేవుడు మనల్ని దీన మనసు గలవారుగా చేసిన విషయం మర్చిపోయే ప్రమాదం ఉంది. దేవుడు పోషించిన విషయము మర్చిపోయే ప్రమాదం ఉంది. 4వ సంగతి ఏంటో తెలుసా? 4వ సంగతి ఏమంటే దేవుని మాట వలనే నరులు బ్రతుకుదురు అంటే దేవుని మీద ఆధారపడి జీవించారు ఎంతకాలం, అది కూడా మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది. తర్వాత 7వ వచనంలో అంటాడు, నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టునని చెప్పాడు. ఈ దేవుని నిరీక్షణ మర్చిపోయే ప్రమాదం ఉంది. తర్వాత 10వ వచనంలో నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. నువ్వు స్తుతిస్తూ ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోకపోతే మళ్ళీ నువ్వు మర్చిపోయే ప్రమాదం ఉంది. అటు తర్వాత 18వ వచనంలో అంటాడు, ఏమన్నాడు తెలుసా? చదువుతాను చూడండి. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వల్ల స్థాపించవలనని మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. ఇంత భాగ్యం సంపాదించుకున్నారు, దీని సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయనే అని మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్తాను, నోట్ చేయండి. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయంలో నడిపించిన వాడు దేవుడని మర్చిపోయే ప్రమాదం ఉంది. దేవుడు మన దీన మనసులుగా చేసి నడిపించినాడని మర్చిపోయే ప్రమాదం ఉంది. దేవుడు ఎంతకాలం పోషించినాడని విషయం మర్చిపోయే ప్రమాదం ఉంది. దేవుని మీద ఆధారపడగా బతికినా మిన్నాలనే విషయం మర్చిపోయే ప్రమాదం ఉంది. దేవుడు ముందున్న కాలంకి ఏమిస్తాడో ఆ నిరీక్షణ చెబుతూ వచ్చాడు, అది మర్చిపోయే ప్రమాదం ఉంది. అలాగనే దేవుణ్ణి చేసిన మేళ్ళు దేవుని జ్ఞాపకం లేకపోతే స్తుతించలేని ప్రమాదం ఒకటి ఉంది. దేవుడు సామర్థ్యం ఇచ్చి బతికిచ్చినాడని మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ రోజు ఇశ్రాయేలుకి ఎంత ఉందో మనకు అంతే ఉంది. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు వారు కలిగి ఉన్న స్థితి, ఇది నాది, నా బలము, నా జ్ఞానము, నా చదువు, నా అందచందాలు, నా తెలివితేటలు, అబ్బబ్బో ఏమేమి అనుకుంటారో మనల్ని. లేదు లేదు ప్రియులారా, అలా అనుకున్న రోజున నువ్వు దేవుణ్ణి మర్చిపోయే పెద్ద ప్రమాదంలో పడుతున్నావు. అది చాలా ప్రమాదకరమైన మెట్టు నీకైనా నాకైనా. కనుక వినండి, దేవుని మరుచుట్ను కూర్చున్న వార్నింగ్ చదవండి. ఇది ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం చదివితే ఏ ఏ విషయాలు బట్టి దేవుని ఎలా మనం మర్చిపోతుంటామో బహు విపులంగా మోషే చెప్పినాడు ఇక్కడ. తర్వాత ముఖ్యమైన అధ్యాయం
ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం. ఇది వారి ఆరాధనా కేంద్రాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి మాట. ప్రియులారా వినండి. వారి ఆనందం దేవుని ఎవరి ఆరాధన స్థలమును బట్టే ఉండాలి. వింటున్నారా? వారు ఎంటాంగిల్మెంట్, వినండి, వాళ్ళు అతుకుపడి ఉండవలసింది దేవుని ఆరాధన కేంద్రం మీదనే. వారు ఆనందించవలసింది దేవుని ఆరాధనా కేంద్రాన్ని బట్టే. వారు ఎన్లార్జ్ అయి, వారు విస్తరించవలసింది దేవుని ఆరాధన కేంద్రంతో కనెక్ట్ అయి ఉండే. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం. వారు ఆరాధన స్థలములతో వారు సంబంధం కలిగి ఉండి, ఒక్క మాట చదువుతాను మీ కొరకు. ద్వితోపదేశకాండం 12:14. యెహోవా నీ గోత్రములో ఒక దాని యందు ఏర్పరచుకుని స్థలమునని నీ దహన బలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడే జరిగించవలెను. తర్వాత 18వ వచనంలో, నీ దేవుడని యెహోవా ఏర్పరచుకునే స్థలమునని నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడని యెహోవా సన్నిధిని తిని నువ్వు చెయ్యు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడని యెహోవా సన్నిధిని సంతోషం. దేవుని సన్నిధి, దేవుని ఆరాధన కేంద్రం, అది చాలా ప్రాముఖ్యం. నేను మళ్ళీ మీతో చెప్తాను, వినండి. దేవుని ప్రజల జీవితంలో వారి ఎంటాంగిల్మెంట్ అయినా, లేక వారి జీవితం ఎంజాయ్మెంట్ అయినా, వాళ్ళ ఎన్లార్జ్మెంట్ అయినా దేవుని సన్నిధితోనే కనెక్ట్ అయి ఉండాలి. దేవుని సన్నిధి, దేవుడు ఏర్పరచుకునే స్థలం, దానితోనే సంబంధమై ఉండాలి. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, ఇదే మనకు రాని అనుభవం. దేవుని సన్నిధి నిలిచే, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందండి? దావీదు అంటాడు 26వ కీర్తన 8వ వచనం, దేవా నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని. ఇప్పుడు దేవుని తేజోమహిమ నిలిచే స్థలం ఏదండి? ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య ఉంటారని చెప్పాడు. అదే కదా ఆయన ఆరాధన, ఆయన ఆరాధించవలసిన కేంద్రం. ఈరోజు మనుషులను కలవము, సంఘ సావాసములు ఉండము, కలిసి అందరితో ఆరాధించము. ఏమండి, ఒంటి పిల్ల రాక్షసుల్లాగా ప్రియులారా ఏంటో అట్లా అయిపోతున్నారు మన వాళ్ళు దినదినానికి. అది ఈ ప్రమాదం ముఖ్యంగా కరోనా వచ్చాక మనకందరికీ వచ్చేసింది. మేమే కరోనాలో అందరూ దగ్గరికి వచ్చి ఆరాధిస్తే ఒకడు వదిలిన గాలి ఒకడు పీల్చుకొని కరోనా జబ్బుతో చస్తారేమని మేమే జూములు అలవాటు చేస్తాం. మేము జూమ్ అలవాటు చేస్తే మీరు రూముకి రావట్లేదు. మీరు జూమ్ అలవాటు చేయడమే నేరమైందా? ఇవ్వండి, వ్యక్తిగతంగా ఫిజికల్గా ఫెలోషిప్ యొక్క వాల్యూస్ ఎందుకు పోయినా ఈ రోజున అనిపిస్తా ఉంది. వినండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల జీవితానికి కేంద్ర బిందువు ఏంటనంటే ఏమండి, ప్లేస్ ఆఫ్ వర్షిప్, అంతే. అది వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. అది ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం. అటు తర్వాత ద్వితోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజులకు బోల్డెన్ హద్దులు నియమించినాడు దేవుడు. మీరు ఒకవేళ మీ మధ్య రాజులు ఇచ్చినప్పుడు హద్దులు ఉండాలి. మీకు 2-3 హద్దులు నేను చదివి చూపించినా మీకు. ద్వితోపదేశకాండం 17వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారు. ఏమన్నాడో తెలుసా? చదువుతున్నాను చూడండి, 16వ అధ్యాయం. అతను గుర్రములను విస్తారముగా సంపాదించుకున్నదో వలదు, తన గుర్రములు హెచ్చుగా సంపాదించుకుంటూ గాను జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. అలాగని అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ద్వితోపదేశకాండం 17వ అధ్యాయం సొలొమోను జీవితం పక్కనే పెట్టి చదివితే అయ్యో సొలొమోను ఎంత వైఫల్యములకు పోయినాడా అని అనిపిస్తుంది. జ్ఞానవంతుడే ప్రపంచంలో, కానీ ఏం ప్రయోజనం? కానీ ప్రియులు, దేవుడు నియమించిన హద్దులు మీరి ప్రవర్తించి అనర్థాలు తెచ్చుకున్న రాజు అయ్యాడు. ఇంకెక్కువ చెప్పలేను. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయంలో ప్రవక్తల గురించి, యాజకుల గురించి మాట్లాడే అధ్యాయం. నిజమైన ప్రవక్తలు ఎలా ఉంటారని చెప్పి అండర్లైన్ చేయండి. వచనం 18-16లో ఒక ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త, ఒక ఆయన అరుదించబడతాడు. ఆయన యేసుక్రీస్తు అని చెప్పబడిన గొప్ప పోర్షన్. అందుకని బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళు అన్నారు, ఆ ప్రవక్తవా అన్నారు. ఏ ప్రవక్తవా? మోషే మాతో చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్య పుట్టిస్తాడని. నువ్వు ఆ ప్రవక్తవా అన్నారు. అందుకే కనుక మంచి చాప్టర్ ఇది. ఇవ్వండి, ప్రవక్తల గురించి, తర్వాత యాజకుల గురించి కూడా మంచి పుస్తకం, అధ్యాయం అది. ద్వితోపదేశకాండం 19వ అధ్యాయంలో ఆశ్రయపురములు, వాటి నియామకం ఎట్లా, ఆ సంగతులన్నీ కూడా మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో ప్లేసులతో పాటు ఆశ్రయపురాలు మనం చూస్తాం. అప్పుడు విపులంగా దాని గురించి మాట్లాడుకుందాం. అడుగుతాడు ద్వితోపదేశకాండం 24వ అధ్యాయంలో వివాహాలు, విడాకులు. వివాహం ఏంటి, విడాకులు ఏంటి, దాని గురించి దేవుని ప్రజలు కట్టుబడి ఉండవలసిన విషయాలన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. అటు తర్వాత ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం మన బాగా తెలిసిన అధ్యాయం. ఆరంభం నుంచి 28 ఆరంభం నుంచి
14వ వచనం వరకు ఆశీర్వాదాలు ఉంటాయి. 15వ వచనం నుంచి అధ్యాయంలో చివరి వచనం వరకు బోల్డ్ అని శాపాలు రాసి ఉంటాయి. కాబట్టి ఇది చాలా గొప్ప అధ్యాయం. దీని పర్యవసానమే ఇశ్రాయేలీయులు అష్షూరు చెరకు పోవలసి వచ్చింది, యూదులు బబులోను చెరకు వెళ్ళవలసి వచ్చింది. అటు తర్వాత ముఖ్యమైన అధ్యాయం ద్వితోపదేశకాండం 33లో గోత్రాలన్నిటికీ పిలిచి ప్రియులారా ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తాడు. అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. వీటిని మనం రూబేను దగ్గర నుంచి చివరి ఆషేరు వరకు కూడా వరుసగా రూబేనీయులను, తర్వాతనేమో వింటున్నారు యోధా వారిని, అడు తర్వాత లేవీయులను, అడు తర్వాత ఏమో బెన్యామీను గోత్రికల్ని, అడు తర్వాత యోసేపు గోత్రికల్ని, అడు తర్వాత జబులు నఫ్తాలి వాళ్ళని, అడు తర్వాత దాను గాదు వాళ్ళని, అడు తర్వాత ఈ ఇవన్న నఫ్తాలి గోత్రికలను, అటు తర్వాత షేరు గోత్రికులు అందరిని పేరు పేరున ఆ గోత్రానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఆయన ప్రొనౌన్స్ చేస్తాడు. అవన్నీ మన ద్వితోపదేశకాండం 33 అధ్యాయంలో మనం చదువుతాం. 34 ఎలాగా ఆయన మరణమే రాసి ఉంది, ఈ సంగతి మీరు ఎరుగుదురు. కాబట్టి ఇప్పటి వరకు మన పంచకాండాల్లో దాదాపుగా ముఖ్యమైన అధ్యాయాలు, అందులోని కీ థీమ్స్ అన్ని కూడా ఆలోచించడానికి ప్రభు చాలా అద్భుతమైన పాఠాలని ప్రియమైన స్నేహితులారా వీటిలో మనం నేర్చుకోవడానికి వీలుంది. నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వినండి. మీ సొంత సర్వే మీరు చేసుకునేలాగా మళ్ళీ ఈ వెలుగులో మీరు బ్రేకప్ చేసుకుని దయచేసి చదవాలి అని మీకు నేను మనవి చేస్తాను. చిన్న ప్రార్థన చేసి తెమిలియోస్ లీడర్స్కి నేను మైక్ అప్పగిస్తాను. ప్రియమైన తండ్రి, ఎంతో శ్రద్ధతో మా సహోదర సహోదరులు వచ్చి ఈ పాఠాలు నేర్చుకుంటా ఉన్నారు. నేను కూడా చెప్పడానికి కృపనిచ్చావు, మీకు స్తోత్రములు. మా ప్రియులందరినీ పేరు పేరున దీవించుము. మేము నేర్చుకోవాల్సిన వాటిని ఇంకనూ నేర్పించండి. భవిష్యత్తులో మేము చక్కగా నడవడానికి సహాయపడండి. ఈ పుస్తకాల మీద మాకు ప్రేమ పుట్టించండి నాయన. ఇవి నీ దగ్గర నుంచి వచ్చిన మాటలు కలిగిన గ్రంథం కదా, దీన్ని ప్రేమించడం మాకు నేర్పించము. మా ప్రియులందరినీ ఆ దిశగా నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.